ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున దురాత్మల ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా, దేవా నాకు నిద్రమత్తు రానియొద్దు, పనికి మళ్ళీ పాపిష్టి శరీరం నాయన, సంవత్సరాలుగా నిద్రపోతున్నా ఏందో నా ప్రభువా, 12 దాటగానే కళ్ళు వాటంతట అవే మూతలు పడతాయి నాయన. రోజు తింటున్నా, ఒక పూట తిండి అనుకోవాలంటే ఇది ఒప్పుకోవట్లేదు నాయన. ఈ పనికి మళ్ళీ కడుపు, రోజు నిద్రపోతున్నా, పగలు నిద్రపోతున్నా, సాయంత్రం నిద్రపోతున్నా, అయినా ఏందో ప్రవ్వా, ఒక రాత్రి మేలుకోవాలంటే ఈ మాయదారి కళ్ళు మూతలు పడుతున్నాయి ప్రవ్వా, కాస్త అది జరగకుండా చూడయ్యా అని అడగండి. సైతాన్ని ఏ విధమైన మత్తు కలిగించకుండా చెప్పే మాటలు నాకు చక్కగా అర్థమయ్యేటట్టు, నాకు పరధ్యానం లేకుండా నాతో మాట్లాడయ్యా, నాకు తెలివినియ్యా అని అడగండి. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి, గట్టిగా చెప్పండి. దేవుడు తన దాసుని ఆయన సిలువ చాటున మరుగు చేసి వాడుకొనును గాక. ఆయనే కనపడి మాట్లాడును గాక. ప్రభునందు ప్రియులారా, కొద్దిసేపే చెప్తా నిజంగా, కాబట్టి మర్యాదగా పక్కన వాళ్ళ ముఖాలు చూసుకొని ఇప్పుడే ఒకేసారి ఒకరినొకరు పలకరించుకొని కాసేపు బతికుండు, కాసేపు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా దేవుని మాటలు విను అని చక్కగా ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకొని మరి మెలకుగా ఉండండి. అసలుకే ఆల్ నైట్ ప్రార్థన నేను అప్పుడే దీర్ఘాలు మొదలుపెట్టా. నేను ఎంత హుషారుకుంటే మీరు అంత హుషారుకుంటారు. నేను దీర్ఘాలు రాగాలు తీసానంటే మీరు కూడా అంతే అవుతారు. అది నా భయం. అందుకని కొద్దిగా దయచేసి ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు విషయానికి వస్తాను. బైబిల్ గ్రంథంలో పోరాటం అనే మాట అనేక సార్లు రాయబడింది. పోరాటం అనే మాట యేసు ప్రభుని ఎరగనటువంటి లోకస్తులు కూడా వాళ్ళు తెలియని పోరాటం చేస్తున్నారు. తెలియని పోరాటం అన్నాను. యేసు ప్రభుని నమ్ముకుని యేసు ప్రభు మార్గంలోకి వచ్చిన వాళ్ళు తెలిసిన పోరాటం చేస్తున్నారు. టోటల్గా యేసు ప్రభుని నమ్మినోళ్ళు పోరాడుతున్నారు, యేసు ప్రభుని నమ్మనోళ్ళు కూడా పోరాడుతున్నారు. ఈ ప్రపంచంలో పోరాటం లేని మనుషుడంటూ ఎవ్వరూ లేరు. ఇది ఎంతమందికి అర్థమైంది? ఇంతకీ ఏం పోరాడుతున్నారు? మరి అర్థమైందని చేతులు ఎత్తారుగా డింగుమని. అంటే ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది, కానీ ఇంతకీ ఏం పోరాడుతున్నారో అర్థం కాలేదు. దేవుణ్ణి ఎరిగినోడు పోరాడుతున్నాడు, దేవుని ఎరగనటువంటి వాడు కూడా పోరాడుతున్నాడు అన్నా. ఏం పోరాడుతున్నారు అంటే, ముందు దేవుణ్ణి ఎరగనోళ్ళ గురించి మాట్లాడుకుందాం. దేవుణ్ణి ఎరిగినోళ్ళ సంగతి సెకండ్, అంటే మన గురించి నెక్స్ట్. ఫస్ట్ అసలు దేవుణ్ణి ఎరగనోళ్ళ గురించి మనం ఆలోచన చేద్దాం. బీదవాడి దగ్గర నుంచి ధనవంతుడి దాకా, సామాన్యుడి దగ్గర నుండి దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి దాకా, రాజు దాకా, అందరూ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళ స్థాయిలో వాళ్ళ అనేక విషయాలను గురించి చింత కలిగి పోరాడుతున్నారు. పొద్దున్న లెగిస్తే కడుపుకు ఆహారం తెచ్చుకోవటం కోసం పని విషయంలో పోరాటం. అవునా? పోరాడి సంపాదించుకోవాలి తిప్పలు పడి. అలాగే ఏదో పరిస్థితులు బాగలేక వేసిన పంట చేతికి రాక అప్పుల పాలైపోయి
అప్పులోళ్ళతో పోరాడుతుంటారు కొంతమందికి శరీర రోగములు, బలహీనతలు, ఆ బలహీనతల నుండి బయటపడటానికి ఆసుపత్రులన్నీ తిరుగుతా ఆ రోగంతో పోరాటం చేస్తారు. దీని నుంచి నేను బయటపడాలని. ఏమంటే బాగా వినండి, కొంతమంది అప్పులతో పోరాడతారు అప్పుల నుంచి బయటపడాలని, కొంతమంది వ్యాధితో పోరాడతారు రోగం నుండి బయటపడాలని, కొంతమంది కుటుంబంలో కలిసి ఉన్నటువంటి వాళ్ళు పోరాడతారు వేరుపడాలని. అత్తపోడు ఎక్కువైపోయింది, సైతాన్ మొహంది, ప్రాణం తీస్తుంది, లాభం లేదు, వేరుపడాలని ఏదో ఆ ఫ్యామిలీలో గిల్లి కజ్జాలు పెట్టుకొని గొడవ చేసుకొని చిన్నగా వేరుపడాలి ఎట్లనన్నా కానీ పోరాటం చేస్తారు. ఓకే, కుటుంబ సభ్యుల నుంచి వేరుపడాలని కొంతమంది పోరాటం చేస్తారు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కొంతమంది పోరాటం చేస్తారు. ఆస్తులు కూడబెట్టాలి, ఒకటి కంటే బాగా పైసలు కమాయించాలని మరొకడు పోరాటం చేస్తాడు. కొంతమందికి వ్యసనాలతో పోరాటం, సరదాగా తగిలించుకుంటాడు, ఫ్యాషన్గా సరదాగా నైస్గా పీసుగా పోయి తగిలించుకుంటాడు. ఏంటిది? వ్యసనం. బ్రదరు ఏంటి ఈ మధ్య నువ్వేదో 2 సార్లు తాగావని తెలిసిందంటే, ఏంటి తాగేది? అది సరదాగా. అబ్బా, మన ఊరక దాన్ని ఏదో ఊరక అట్లా లైట్గా అట్లా ఉంటాం కానీ అబ్బా మనం దానికేం బానిసలం ఆమె. ఇప్పుడు సహజంగా ఎవరైనా ఫ్రెండ్స్ పిలిచినప్పుడు ఎప్పుడైనా వెళ్తుంటాం, సహజంగా కొంచెం ముచ్చుకుంటుంటాం, అంతే, మనమే దానికి బానిసలం కావుగా అంటాడు. ఆడికి తెలీదు ఇప్పుడున్న సీనియర్ మోస్ట్ తాగుబోతులందరూ అదే డైలాగ్ వాడారని. సీనియర్ మోస్ట్ బలహీనులందరూ, సీనియర్ మోస్ట్ తాగుబోతు మాస్టర్లు అందరూ కూడా స్టార్టింగ్లో ఎలానే ఒక వెకిలి నవ్వు నవ్వి ఎలానే పలికారని తెలియదు, చిన్నగా దానిలో ప్రవేశించి దానికి బానిసలు అయిపోయి దాన్ని కొనసాగించడానికి కొంతమంది పోరాడితే దాని చేతుల్లో నుంచి బయటపడటానికి కొంతమంది పోరాడుతూ ఉంటారు. కొంతమంది ఈ శారీరక వ్యామోహాల్లో చిక్కుపడిపోయి కొంతమంది మనుషులకు బానిసలు అయిపోతారు. ఆ అమ్మాయి లేకపోతే ఈ అబ్బాయి బతకలేనంటాడు, ఈ అబ్బాయి లేకపోతే ఆ అమ్మాయి బతకలేనంటది. అప్పుడు దాకా కన్నీ పెంచి పెద్ద చేసిన వాళ్ళు పోయారు. వీళ్ళ మాటలు దెబ్బకు వాళ్ళకి బతికుంటే ఏమి లాభం అన్నట్టు అంత విరక్తి పుట్టిద్ది పెద్దోళ్ళకి. సరే మీరు ఎట్లన్నా చావండి, నేను మాత్రం అబ్బాయి లేకపోతే బతకలేను, నాకు అబ్బాయే కావాలి, అమ్మాయి పోరాటం. ఈ రకంగా ఆడవాళ్ళు మగవాళ్ళు రకరకాల పరిస్థితులను గురించి పోరాడుతున్నారు. కష్టపడి చదివిన వాడికి ఉద్యోగం గురించి పోరాటం. ఇప్పుడు ఇళ్ళకు పట్టాలు ఇస్తున్నారు, నాకు వచ్చిదో రాదని పోరాటం. స్థలాలు ఇస్తున్నారు, నా పేరు వచ్చిదో రాదని పోరాటం. పొరపాటున పేరు మిస్ అయిందంటే నాదెందుకు రాదని పోరాటం. ఏమండి, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మా మామయ్య సింపుల్ కట్నంతో తప్పించుకున్నాడు, దుర్మార్గుడు, బోళ్ళంత ఆస్తుంది, మిగిలింది ఎలా కొట్టేయాలని అల్లుడి పోరాటం. రకరకాల ఎత్తుగాళ్ళు వేసి ప్లాన్లు వేసి అతన్ని క్షవరం చేసిన దాకా వదిలిపెట్టకూడదని వీడు నిద్రపోకుండా ఫైట్ చేస్తున్నాడు, పోరాడుతూ ఉంటాడు. ఈ రకంగా లోకంలో మనుషులు పోరాడుతున్నారా లేదా? నిజం చెప్పండి. కొంతమంది ఇప్పుడు కూర్చున్న వాళ్ళు నిద్రతో పోరాటం. అదేమో వస్తా అంటది, ఆగో ఆయన చూస్తున్నాడు, దగ్గరలోనే కూర్చున్నాను నేను. వీడు అసలుకే మిడిమాలు పడి పిలిచినా పిలుస్తాడు, ఎందుకు వచ్చిన గొడవ, ఆగవే నిద్ర ఆయన ఆపుతూ ఉంటాడు. దేవుడు ఎవరి మోకాళ్ళు ఆ కునుకుపాటి కనపట్ల, ఏందో మరి సంగతి అర్థం కాల, బాగానే ఉన్నారు, కాసేపు ఆగితే వచ్చిద్దేమో. పోరాటం. ఈ పోరాటాలన్నీ, ఇప్పుడు దాకా చెప్పిన పోరాటాలన్నీ శరీర సంబంధమైన పోరాటం అంటారు. ఇవన్నీ కూడా శరీరానికి అనుసంధానమై ఉన్న పోరాటాలు. శరీర అవసరతల కోసం, శరీర ఆనందం కోసం, శరీర భోగాల కోసం, శరీర సుఖం కోసం. రోగం వచ్చింది సుఖం ఉండదు, రోగం పోతే సుఖం ఉంటుంది. కాబట్టి ఏ మందు వాడితే, ఏ డాక్టర్ దగ్గరికి పోతే రోగం పోయింది, రోగం పోతే నేను సుఖపడతాను, ప్రశాంతంగా ఉంటాను. ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ లోకంలో మనుషులు యేసు ప్రభుని ఎరగని వాళ్ళందరూ చేస్తున్న పోరాటాలు,
కొన్ని ఉన్నాయి. ఎవడు పోరాటం లేకుండా ఖాళీగా లేడు, అందరూ ఫైట్ చేస్తూనే ఉన్నారు. దీన్నే ఉటంకించి ఏబు గ్రంథంలో అన్నాడు, భూమి మీద నరుని దినములు యుద్ధ దినములు కావా. యుద్ధంలో ఉన్నాడు ఏం చేస్తాడండి? చెట్టు కింద నిద్రపోతాడా? కత్తి పట్టుకొని ఫైట్ చేస్తుంటాడు, లేదా బాణం తీసుకొని, లేదా ఈట తీసుకొని ఏదో ఒకటి చేస్తుంటాడు. యుద్ధములో ఉన్నవాడు ఖాళీగా ఉండడు, ఏం చేస్తాడు మరి? పోరాడతాడు. అలాగే ఈ లోకంలో పుట్టినటువంటి మానవుడి యొక్క దినములు యుద్ధ దినములు అనేశాడు. ఇందులో క్రైస్తవులు క్రైస్తవేతరులు అనలేదు, లేకపోతే యేసును నమ్మినోళ్ళు నమ్మనోళ్ళు అనలేదు. భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా. ఏబు గ్రంథము అదేదో అధ్యాయం, అదేదో వచనం, 7వ అధ్యాయం 1వ వచనం. ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా. వారు అంత చిన్నగానా? ఏమండి నిజంగా చెప్పండి. లేదా ఒకసారి ఇంకొకసారి గట్టిగా. ఎంత బాగుంది ఇప్పుడు అది. చెప్పు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? నరుల కాలము యుద్ధ కాలము కాదా అంటే ఏ మనుషుడైనా ఒక యుద్ధ రంగంలోకి అడుగు పెట్టాడు భూమి మీద పుట్టినోడు. బాగా వినండి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఒక యుద్ధ రంగంలో ప్రవేశించాడు. రకరకాల పోరాటాలు. చిన్న వయసులో తల్లి సమయానికి పాలు ఇవ్వకపోతే పాల కొరకు బిడ్డ ఏడుపుతో పోరాడుతుంది. 5 ఏళ్ల ప్రాయం రాగానే బడికి వెళ్ళమని పెద్దోళ్ళు నెడితే పోను మొర్రో అని వీడు పోరాడతాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఏ వయసు నుంచి స్టార్ట్ అయిందో ఫైటింగ్. అవునా కాదా? ఈ రకంగా ఎన్నో రకాల పోరాటాలలో మనుషుడు మునిగి తేలుతా ఉంటాడు. ఫైటింగ్ లేని మనిషి అంటూ ఎవ్వరూ లేరు, పోరాటం లేని వ్యక్తి అంటూ ఎవ్వరూ లేరు. అయితే పోరాటాలు 2 రకాలు. దేవుణ్ణి ఎరిగినోళ్ళు పోరాడే పోరాటం వేరు, దేవుణ్ణి ఎరగనోళ్ళు పోరాడే పోరాటం వేరు. దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తులు పోరాడతారు వాళ్ళు కూడా, కానీ వాళ్ళ పోరాటాలన్నీ శరీర సంబంధమైన వాటి కోసమే. అయితే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకు కూడా పోరాటం ఉందన్నాడు. బాగా వింతముడు. మైండ్కి ఎక్కించుకుంటేనే ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతారు. ఇది ఎక్కలేదనుకో మీ వల్ల కాదు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు పోరాడతారు. ఈ పోరాటం అంతా కూడా ఆత్మ సంబంధమైన వాటి కోసం. దేవుణ్ణి ఎరిగి కూడా మనం శరీర సంబంధమైన వాటి విషయంలో పోరాడే దానికి లేదు. మన ఫైటింగ్ అంతా కూడా ఆత్మ సంబంధమైన వాటి కోసమే అయి ఉండాలి అనేది దేవుడు మనకు నేర్పుతున్న పాఠం. అన్యజనుల వలె, బాగా వినండి, అన్యజనుల వలె మీరు మిగిలిన వాటన్నిటి విషయాలను గూర్చి విచారింపవద్దు అన్నాడు. ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఏమి ధరించుకుందునా, ఈ బలహీనత వచ్చింది ఎట్లా విడుదల పొందుదునా, ఈ సమస్య వచ్చింది ఎలా తీర్చుకుందునా, ఈ పిల్లల భవిష్యత్తు ఏమిటి, అదేమిటి, ఇదేమిటి, వీళ్ళు ఏం తింటారు, ఏం తాగుతారు, వీళ్ళకి ఏం ధరింపజేయాలి, వీళ్ళకి నివాసం ఏంటి, అదేమిటి, ఇదేమిటి అని ఒకవేళ మీరు విచారిస్తారేమో. మీరు మనుషులు ఇంగిత జ్ఞానం కలిగిన వాళ్ళు ఏదైనా సాధించుకోగలరు మీరు. కానీ మీ అంత జ్ఞానము లేని, మీ అంత తెలివి లేని పక్షులను చూడండి, భూజంతువులను చూడండి, చెట్లను చూడండి, పూలను చూడండి. చెట్లు మనకంటే శ్రేష్టమైనవా? పూలు మనకంటే గొప్పవా? పక్షులు జంతువులు మనకంటే శ్రేష్టమైనవా? భూమి మీద అన్నిటికంటే శ్రేష్టమైనది ఎవరు? మానవుడు. స్తోత్రం చెప్పు. కానీ ఆ అల్ప ప్రాణులను సైతం మీ తండ్రి పోషించుచున్నాడు అన్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని నిత్యము పోషించుచున్నాడు. పక్షులు ఎక్కడన్నా బ్యాంక్ ఏర్పాటు చేసుకున్నాయా అండి? బ్యాంక్ ఆఫ్ బరోడా ఏమన్నా ఉందా? బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది. దేవునికి స్తోత్రం. బ్యాంక్ ఆఫ్ బర్డ్ లేదు. ఏమండి? పక్షికి బ్యాంక్ లేదు, పక్షి బ్యాంక్ లేదు. అదేం స్టాక్ చేసుకునేది కూడా లేదు.
పొద్దున్నే లెగుస్తుంది, కిలకిల కిలకిల కిల కాసేపు అరుస్తుంది, ఇది అరుపుల్లో దేవుణ్ణి స్తుతిస్తుంది, చక్కగా ఎగురుకుంటా పోయి వెతుక్కుంటుంది. ఏ రోజుకు ఆ రోజు దానికి కావలసిన ఆహారం దాని కడుపు నింపి దాని ఆయుష్కాలం అంతా దేవుడు పోషిస్తున్నాడు. పోషించట్లేదు అని చెప్పగలరా ఎవరన్నా? అసంభవం. పోషిస్తున్నాడు. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా. ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు. దేవునికి మహిమ. విత్తని పక్షుల్ని ఆయన పోషిస్తున్నాడు, భూ జంతువుల్ని పోషిస్తున్నాడు. సింహపు పిల్లలైనా ఒకవేళ లేమి కలిగి ఆకలి కొంటేమో కానీ నా బిడ్డలైన మిమ్మల్ని ఆకలి కొననిస్తాననే వాగ్దానం మనకుంది. మత్తయి సువార్త 6లో యేసయ్య అంటాడు, ఏమి తిందుమా అని, ఏమి త్రాగుదుమా అని మీ దేహమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమా అని మీ వస్త్రాలను గూర్చేయనను మీరు చింత పడవద్దు. పక్షులకు సమస్తానికి పోషణ ఇస్తున్న దేవుడు ఖచ్చితంగా అంతకంటే చాలా రెట్లు ఎక్కువైన నీ విషయంలో నిశ్చయముగా సహాయపడతాడు. నిన్ను భూమి మీద పుట్టించినప్పుడే నీ అవసరతలన్నిటినీ కూడా ఎరిగి ఉండి నీ కావాల్సినవన్నీ ముందుగానే రెడీ చేశాడు. కాదు అని నువ్వు చెప్పగలవా? ఏం రెడీ చేశాడన్నా? నాకేం రెడీ చేయలేదు అని నువ్వు అంటే నేను అంటాను, అట్టయితే ఇప్పుడు ఎట్ట బతుకున్నావు అంటాను. నీకేమీ రెడీ చేయకపోతే అప్పుడే గుట్టుకుమని ఉండాలి కదా, అవునా? తల్లి గర్భంలో నిండు నెలలో రెడీ అయిపోయావు. గర్భంలో నువ్వు బయటికి రాకమునిపే నీ ఆహారము నీ తల్లి దగ్గరే రెడీ చేసి పెట్టాడు. నువ్వు రెడీ చేసుకున్నావా, లేకపోతే నిన్ను నన్ను కన్నా మన అమ్మ రెడీ చేసిందా? పాలు ఎవరు రెడీ చేశారు? ఆయనే మన నిర్మాణంలోనే అలాంటి ఉత్పత్తి ఏర్పాటు చేశాడు. నీ శరీరంలో ఏ వయసుకి ఏమేమి అందుబాటులోకి వచ్చేయాలో, ఏ పొజిషన్లోకి నువ్వు రావాలో, 6 నెలల వయసు పాలు తాగుతావు. ఆ తర్వాత నీ శాల్తీ బాడీ పెరుగుతూ ఉంటావు. కాబట్టి పాల బలం చాలదు, మేత వేయాలి. అంటే పదార్థాన్ని, ఘన పదార్థాన్ని నమిలి మింగాలి. నీ నోట్లోనే చిన్నగా పళ్ళు ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తాడు. పళ్ళు అవి కూడా ఏ సైజు రావాలో ఆ సైజే రావాలి. ఎంతవరకు నిర్ణయించాడో ఆ సైజు, ఆ పళ్ళు వచ్చేంత కెమికలే పోస్తాడనమాట మన బాడీలో. అంతకుమించి అదనంగా పోసాడు అనుకో, జుట్టు గోళ్ళు పెరిగినట్టు పళ్ళు కూడా పెరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం ఇంత ఎక్కువ కనపడితేనే ఆ పళ్ళు ఏందమ్మా, ఆ పళ్ళు అని వెటకారాలు చేస్తారు. ఇంత ఎక్కువ కనపడితేనే, అవునా కాదా? పార పళ్ళని, ఆ పళ్ళని, ఈ పళ్ళని, దంతాలని, పాపం కొంచెం ఎత్తు కనపడితేనే ఏమి ఎగతాళి చేస్తారో. ఏ కరెక్ట్గా ఏ పొజిషన్లో ఉండాలో ఆ పొజిషన్కు వచ్చేటట్టు పళ్ళు ఏర్పాటు చేశాడు కదా. నీ కళ్ళకి నువ్వు భద్రత ఏర్పాటు చేసుకోవాలి. ఆయన కన్నురెప్పలు ఏర్పాటు చేశాడు. నీ ముక్కులో నుండి గాలి లోపలికి పోయి ఊపిరితిత్తులు ఖరాబు కాకుండాన్నట్లు ముక్కులో ఫిల్టరేషన్ ఏర్పాటు చేశాడు. ఇవన్నీ నువ్వు చేశావా? ముందుగానే మొత్తం రెడీ చేసేసాడు.
నీవు నివసించడానికి ఒక అద్భుతమైన దేహాన్ని నీకు రెడీ చేశాడు. ఆ దేహంతో నువ్వు భూమి మీదకి రాగానే నీకు కావలసిన సమస్తము కూడా ఊహ తెలియక ముందే నీ తల్లిదండ్రులకు నీకు కావలసిన దాని అంతటి కొరకు ముందే ఇచ్చేశాడు. కాదంటావా? చెప్పండి నోరు తెరిచి. మరి ఏమీ తెలియని ఊహ తెలియని ఆ దినాల్లోనే ఇంతగా బతికించుకొచ్చి కాపాడుకొచ్చి పోషించుకొచ్చి అన్నీ ఇచ్చాడే. తాడి చెట్టులాగా ఇంత ఎత్తి ఎదిగాం. కాటా వేస్తే ఒక్కొక్కళ్ళు కనీసం 80 నుంచి 100 కిలోలు తక్కువ తూగం. దేవునికి స్తోత్రం. తూగుతావా? ఇంత అసలు ఏమీ లేని ఇంత బిడ్డగా ఉన్నప్పటి నుంచి దృష్టి నిలిపినోడు ఇంత శాలిటీ అయితే వదిలేస్తాడా? వదిలేస్తాడండి తమ్ముడా? ఇప్పుడు పొలంలో రైతు నారు పోసాడు, నాటాడు, నీళ్లు కట్టు కూడా మాట అంటాం మనం, నారు పోసినోడు నీరు పోస్తాడని. మనం చేసే పని అది. నారు పోసిన మనం నీరు పోస్తాం. మనకంటే శ్రేష్ఠుడు దేవుడు. తప్పకుండా మన బాధ్యతలన్నీ కూడా, ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి నమ్మిన నీ బాధ్యతలే కాదు, అసలు దేవుడు ఎవడరా దేవుడు లేదు ఏమీ లేదన్న నాస్తికుణ్ణి కూడా బతికిస్తున్నాడు. నాకు ఆశ్చర్యం. అసలు లెక్క ప్రకారం మనం భక్తులం. ఏదన్నా ఉంటే అన్నీ మనమే బతకాల, మనమే బాగుండాల. ఇది దేవుడు మనల్ని ప్రేమిస్తాడు భక్తుల్ని అనుకొని. మరి భక్తిహీనుల్ని, నాస్తికుల్ని, దేవుడు లేడనే నాస్తికుల్ని దేవుడు బతకనీయకూడదు. వాళ్ళకి ఏ ఆహారం ఇవ్వకుండా ఎడగట్టి చంపేయాలా. కానీ అలా చేశాడా దేవుడు? ఎప్పుడన్నా ఎక్కడన్నా చేశాడా? నాకు అదే అర్థం కాదు. ఏమయ్యా, నేనంటే నిన్ను భజన చేస్తున్నా, నువ్వు నాకు ఇవ్వటం న్యాయమే. వాడు నిన్ను తిడుతున్నాడు కదా, వాడికి ఎట్లా ఇస్తావు నువ్వు అంటాను నేను. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? సృష్టికర్తనైన నేను వాడిని ఉనికిలోకి తెచ్చా. వాడు నాకు విధేయత చూపినా చూపించకపోయినా, వాడు నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నేనంటూ వాడికి జన్మనిచ్చాను కనుక వాడి ఆయుష్కాలం తీరినంత వరకు వాడు మంచోడైనా చెడిపోడైనా, వాడి బాధ్యతలు వాడు గుర్తెరిగి వాడి ధర్మం వాడు నెరవేర్చకపోయినా, వాడి విషయంలో నా బాధ్యతలు అన్నీ నెరవేరుస్తా. ఎందుకంటే వాడు తేడా కానీ నేను తేడా కాదు. అది దేవుని మాట. మీకు ఈజీగా అర్థమైద్దని చదువుకున్న వాళ్ళకి అందరికీ అర్థమైద్దని నైస్ పీస్గా మాట్లాడకుండా రెండు కలిపి కొడుతున్నా. అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. మళ్ళీ నేను నైస్ పీస్ మాట్లాడితే పాపం చదువు లేని వాళ్ళకి అర్థం కాదు. ఏందమ్మా ఏం చెబుతున్నాడని అనుకుంటూ ఉంటారు. అందుకని ఇప్పుడు నాస్తికుడు లేదు, ఆస్తికుడు లేదు, దేవుడు లేడన్నోడు లేదు, దేవుడు ఉన్నాడు అన్నోడు లేదు. అందరికీ అన్నం పెడుతున్నాడు. అందరూ పొలం వేస్తే పండుతుంది. అందరికీ అన్ని విధాల సహాయం దొరికేటట్టు చేస్తున్నాడు. అందరికీ వాన కురుస్తుంది, అందరికీ ఎండ కాస్తుంది, అందరికీ ఋతువులు మారుతున్నాయి. అవునా? ఎందుకని? మనుషులు తేడా అయినా దేవుడు తేడాగాడు. కాబట్టి భూమి మీద మనల్ని ఉనికిలోకి తెచ్చిన ఆ ప్రభువే, ఆ దేవుడే మనకు నిర్ణయించిన ఆయుష్కాలం పూర్తయ్యేంత వరకు మన సమస్త బాధ్యతలు అక్షరాల నెరవేర్చుటకు సమర్థుడు. ఈ విషయం క్లియర్గా అర్థం చేసుకున్నోడట విచారించడట. ఏం బాబా? ఈ విషయం క్లియర్గా అర్థం చేసుకున్నోడు విచారించడట. ఇది అర్థం కానోడు అన్యజనుడట, వాడు విచారిస్తాడట. అయ్యో నాకు రేపటికి లేదే, అయ్యో నాకు ఎల్లుండికి లేదే అని. అరే రేపటికి లేదు, ఎల్లుండికి లేదు. పుట్టిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఎవడు పుట్టించాడు, ఎవడు పోషించాడు, ఎవడు బతికిస్తున్నాడు? ఇప్పటిదాకా కాపాడిన దేవుడే, ఇప్పటిదాకా పోషించిన దేవుడే, ఇప్పటిదాకా బతికించిన దేవుడే ఇక ముందు కూడా కాపాడుతాడు, పోషిస్తాడు, బతికిస్తాడు. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు కాలము, కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. నిన్ను మరువనయ్యా నా జీవితాంతము, నిన్ను మరువనయ్యా నా జీవితాంతము. నీకే నా బ్రతుకు సొంతము,
నీకే నీకే నా బ్రతుకు సొంతము. దేవునికి మహిమ. ఏమండి, ఇప్పుడు దేవుడు లేడనే నాస్తికుడి కూతురికి పెళ్ళి అవుతుందా లేదా? పెద్దగా చెప్పు, నీకు దండం పెడతాను, నోరు తెరిచి చెప్పండి, నాకు నీరసం అవుతుంది. అవుతుందా లేదా? సరే వదిలేసి. దేవుడు లేడనే నాస్తికుడి కొడుకు ఉద్యోగం వస్తుందా లేదా? రాకూడదుగా. భక్తుల పిల్లలకి రావాలా. దేవుణ్ణి తిట్టేవాడి కొడుకు ఉద్యోగం ఎందుకు రావాలా? వాళ్ళ అమ్మాయికి ఎందుకు పెళ్లి కావాలా? పెళ్ళి అయిందనుకో, పిల్లలు ఎందుకు పుట్టాలా? కానీ పుడుతున్నారా లేదా? నాస్తికుడి కూతురికి పెళ్ళయింది, పెళ్ళైన బిడ్డకి పిల్లలు కూడా, వాళ్ళు పొలం వేస్తే కూడా. ఒక్క మాట ఆలోచించండి. దేవుడు ఎవడ్రా దేవుడు అని దూషించి ఎగతాళి చేసి హేళనగా మాట్లాడే వానికే సమస్త బాధ్యతలు నెరవేర్చబడుతుంటే, దేవుడున్నాడని నమ్మి విశ్వసించి ప్రతి అడుగులోనూ ఆయనకి కృతజ్ఞతలు చెప్పి ఆయన తలంచుకొని ఆయన గురించి పాడుకొని మాట్లాడుకొని ధ్యానించుకొని ఆయన చెప్పినట్లుగా ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ ఉన్న నీ విషయంలో దేవుడు నిర్లక్ష్యం చేస్తాడని ఎందుకు అనుకుంటున్నావు? ఇది నా ప్రశ్న. చెప్పు సమాధానం. అరే, దేవుణ్ణి విశ్వసించిన వాడి విషయంలోనే దేవుడు అంత సీరియస్గా ఉంటే, తన బాధ్యత నెరవేర్చే విషయంలో దేవుడు ఉన్నాడని విశ్వసించి ఆయన మార్గంలో నడుస్తున్న నీ విషయంలో దేవుడు నిన్ను పక్కన పెడతాడా? ఏమయ్యా, అట్టెట్ట పెడతాడన్నా? అంత చెడిపోయిన వాడి విషయంలోనే అంత సీరియస్ అయితే కాస్త కూస్త కొంచెం వాడికంటే నయమేగా, నా విషయంలో కూడా సీరియస్ ఏదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏంది అట్టుండడా? సీరియస్గా ఉండడా దేవుడు నీ విషయంలో? వదిలేస్తాడా నిన్ను? మరి చేతులు ఎత్తలేదేంది? ఏదో ఏదో ఉంటుంది మెల్లికనే. ఏం లేదు, నేను నిజంగానే అడుగుతున్నా, చెప్పండి. నాకైతే డౌట్ లేదు. ఇప్పుడు ఎత్తుతున్నారు. ముదిరిపోయారు మీరు. దేవునికి మహిమ. నేను ఎత్తితే చేతులు ఎత్తుతున్నారు. ఇప్పుడు వాడు ఎత్తాడు కాబట్టి మనకు డేంజర్ ఉండదని. ప్రియులారా, నిన్ను వదిలిపెడతాడా తమ్ముడా? నిన్ను అన్యాయం చేస్తాడా? నీకు న్యాయం చేయడు, నీ బాధ్యత నెరవేర్చడు. పుట్టింది మొదలుకొని నీ యాత్ర ముగించిన దాకా ఎన్ని రోజులు నీకు నిర్ణయించబడ్డాయో అవి మొత్తం ముందే చూసేశాడు. నీకు కావలసిన సమస్తము ఎప్పుడెప్పుడు ఏదేది అందాలో మొత్తం డిజైన్ చేసి నీకు అందుబాటులో పెట్టాడు. నిజం. నువ్వు నమ్మినా నమ్మపోయినా నిజం. అయితే కడుపాత్రం ఎక్కువ మనకి. చిలకలూరుపేటలో ఉంటే నరసరాపేటను చూడాలని ట్రై చేస్తాం. చిలకలూరుపేటలో నుండి గుంటూరుని చూడాలని ట్రై చేస్తాం. ఎట్ట కనపడింది? ఏడుంటి గుంటూరు, ఆడేడ ఉన్న గుంటూరు కనపడిద్దా? ఏమండి, ఇక్కడి నుంచి వరుసగా చూసుకుంటూ ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళాలా. ప్రభా, చిలకలూరుపేటలోనే నాకు గుంటూరు అందుబాటులో ఉండాలి ప్రభా. అరే, గుంటూరు ఉన్న ప్లేస్లో గుంటూరు ఉంది. నువ్వు చిన్నగా ప్రయాణం చేసి గణపవరం, ఎడ్లపాడు, బోయపాలెం, తుమ్మలపాలెం, ఇంకో పాలెం, ఆ పాలెం, ఈ పాలెం, ఓబులాంటి పాలెం, అన్ని పాలెలు అయిపోయిన తర్వాత గుంటూరు. ఈ మజిలీలు దాటుకుంటా పోతే గుంటూరు అనే ప్రదేశాన్ని నువ్వు చేరగలుగుతావు. నీ జీవిత యాత్రలో ఒక్కొక్క మజిలీలో ఒక్కొక్కటి నీకు అందిస్తూ వచ్చాడు. నీ అక్కరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. నువ్వు ఏ ఏజ్కి వచ్చావో, ఏ టైంకి వచ్చావో, ఏ టైంకి నీకు ఏది అందాలో మొత్తం విచిత్రంగా నీకు అందుబాటులోకి వచ్చేసినాయి. యాదృచ్ఛికంగా రాలా, మొత్తం డిసైడ్ చేసి మొత్తం సిద్ధపరిచాడు ఆయన. అంతేనంటావన్నా? సిద్ధపరిచాడు అంట. అరే, ముందే చెప్పా కదా, భూమి మీద నువ్వు పుట్టక మునిపే నీ ఆహారం సిద్ధపరిచిన దేవుడు నీ గమ్యంలో, నీ మార్గంలో, నీ ప్రయాణంలో నీకు అందాల్సినవి అందకుండా వదిలేస్తాడా? ఎంతమంది నమ్ముతున్నారు ముందే రెడీ చేశాడన్న? నాకని నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పుకో. అది ఈ సంగతి అన్యజనులకు తెలియదు. ఎందుకంటే అది డిమ్ లైట్, అంత తొందరగా వెలగదు. అందుకే ఊరికే టెన్షన్ పడుతూ ఉంటారు. ఏమైద్దో ఏమో, అబ్బాయికి జాబ్ వచ్చిందో రాదో, కష్టపడి చదివాడు బిడ్డ, రాత్రి మగళ్ళు కష్టపడి చదివాడు, వచ్చిందో రాదో నమ్మ, అదే దిగులమ్మ. సరే చేసామమ్మా, 7 ఏళ్ళు అయిందమ్మా, ఇంకా అమ్మాయికి పిల్లలు పుడతారు లేదా, అల్లుడు వదిలేస్తాడేమో అని భయంగా ఉందమ్మా, ఇంకొక చేసి ఉంటాడు. ఎంత అన్ని జనులు గొడవ.
వాళ్ళకి తెలియదు కాబట్టి. మన విషయంలోకి వచ్చేటప్పటికి యేసయ్య స్పష్టంగా చెప్పాడు, ఈ పోరాటాలన్నీ వాళ్ళు పోరాడతారు, ఇదంతా జ్ఞానయుక్తమైంది కాదు, అజ్ఞాన సంబంధమైంది. అన్యజనులు వీటన్నిటి గురించి విచారింతురు, మీరు వారి వలె ఉండకుడి అన్నాడు. ఎక్కడన్నాడో చూడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. చదువమ్మా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. వాటి గురించి విచారించేవాడు అన్యజనుడట. అంటే నిజదేవుని సరిగా ఎరిగి ఉండనటువంటి వ్యక్తి. ఆయనను నిజంగా ఎరిగి ఉన్నవాడు వీటి విషయంలో విచారించడు. ఇక్కడే తేడా. డివైడ్ చేస్తున్నాడు 2 వర్గాలని. ఒకటి దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు. దేవుణ్ణి ఎరిగినోడెవడు, దేవుణ్ణి ఎరగనోడెవడు అన్న పాయింట్ ఇక్కడే క్లారిటీ వస్తుంది. ఎవరంటే ఎవరు వీటిని గురించి విచారిస్తారో వారు నిజంగా తండ్రిని ఎరిగిన వారు కారు. ఎవరు వీటి విషయంలో విచారాలు పక్కన పెట్టి, నా తండ్రి ఉన్నాడు, నన్ను సృష్టించిన సృష్టికర్త సమస్తము నాకు రెడీ చేసే పెట్టాడని నమ్మి ఆయన యందు ఆనందం పొందేటువంటి వాడు, శాంతిని అనుభవించేవాడు దేవుని బిడ్డ. కొట్టు, గుండె జబ్బులు రావు, కొట్టు. చప్పట్లు బాగా కొడితే హార్ట్ స్ట్రోకులు రావంట. నిజంగా తెలీదా మీకు? చైనా వాళ్ళు కనిపెట్టిన వైద్యం ఏదో ఉంది. చైనా వైద్యమా, జపాన్ వైద్యం అది? ఆక్యుపెంక్చరా, పంచరా? ఏ పంచరో పెంచరో మరి. హ్యాండ్స్కి అట్లాగా 2 టచ్ చేసినప్పుడు ఈ వ్రేళ్లలో మన బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ సంబంధించిన నరములు, నాడులు ఉంటాయట. అవి 2 కూడా స్పందన పొంది అవయవాలన్నీ బాగుంటాయట. కాబట్టి సంతోషంగా మళ్ళీ ఒకసారి కొట్టండి. ఇంక చాలే. ఏదన్నా లాభం ఉందంటేనేగా మనం స్పందించేది. ఏమి లేదంటే, బెనిఫిట్ ఉందంటే ఆగుతారేగా. సరేలే, సరే ఎక్కడొచ్చాగాం? విచారించేవాడెల్లా దేవుణ్ణి ఎరగనోడే, విచారించని వాడు అది. ఇప్పుడు ఎంతమంది దడపడుతున్నారో కాస్త చెప్పండి నాకు. చదివాను, జాబ్ రాలేదు, టెన్షన్ ఉంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఎత్తరు, ఇంత విన్నాక ఎందుకు ఎత్తుతారు? పిల్లలు లేరు, టెన్షన్ ఉంది, చేతులు ఎత్తగలవా? ఆయన నీ క్షేమాన్ని కోరే దేవుడు. నీకు ఏది కావాలో, ఏది అవసరం ఉందో, నలుగురితో పాటు నువ్వు ఏది పొందాలో అన్నీ నీకు అనుగ్రహించబడతాయి. దేవుణ్ణి ఎరిగిన బిడ్డవై ఉండి కూడా నీకు సంతానం దేవుడు ఇవ్వలేదనుకో, దాని వెనక ఏదో రహస్యం ఉంది. దేవుణ్ణి ఎరగని నాస్తికుని సంతానానికే సంతానం కలిగినప్పుడు దేవుణ్ణి ఎరిగిన నీకు సంతానం ఇవ్వలేదంటే దాని వెనుక నీ క్షేమానికి సంబంధించిన విషయం ఏదో ఉంది. కాబట్టి ఎన్నడూ దేవుణ్ణి తృణీకరింపరాదు. నాకు ఇది చెయ్యలేదు, అది ఇవ్వలేదు, నన్ను ఎందుకు ఇలా చేశాడు అని అనరాదు. అర్థమైందా? ఎందుకంటే దేవుడు నీ విషయంలో, నీ శరీర సంబంధమైన ప్రతి అవసరత విషయంలో దేవుడు పట్టించుకుంటున్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు. నా పిల్లల భవిష్యత్తు ఏంటో అని నువ్వు చింతపడాల్సిన అవసరం, వాళ్ళ భవిష్యత్తు నీ చేతుల్లో లేదు, వాళ్ళను సృష్టించిన సృష్టికర్త చేతుల్లో ఉంది. కాబట్టి నువ్వు పోరాడాల్సింది వాటి విషయంలో కాదు, నువ్వు చింతపడాల్సింది వాటి గురించి కాదు, నువ్వు విచారించాల్సిన అవసరం లేదు వాటి గురించి. ఇంతమంది ఉన్నారు, ఎంతమంది మరి కళ్ళు తెరిచి నిద్రపోతున్నారో లేకపోతే మామూలుగానే మరి చూస్తూ ఉన్నారో నాకు తెలీదు. కొంతమంది ఇక్కడే ఉంటారు, ఎక్కడో సంచారం చేస్తూ ఉంటారు. అందరు ఇక్కడే ఉన్నారుగా. ఆ లైవ్లో ఉన్నవాళ్ళు కూడా చెప్తున్నాను నేను, నీ వ్యక్తిగత అవసరాలు, నీ పరిస్థితులు, వాటన్నిటి విషయంలో నీవు విచారించవలసిన నిమిత్తము లేదు. ఎందుకంటే వాటన్నిటి విషయంలో నేను పట్టింపు కలిగి ఉన్నాను అని దేవుడు ఇక్కడ మాట ఇస్తున్నాడు. ఓకే, సరే, పాయింట్ పక్కకు వద్దాం, దాన్ని పక్కకు పెడదాం.
మరి మనం పోరాడాల్సిన పోరాటం ఏంది, మనం విచారించవలసిన సంగతులు ఏమిటి అనే విషయాన్ని మనం పరిగణలో తీసుకుందాం. మనకు కొన్ని పోరాటాలు చెప్పాడు. ఈ పోరాటాల్లో ఫస్ట్ పోరాటం, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి అన్నాడు. లూకా సువార్త అదేదో అధ్యాయం, అదేదో వచనం, తొందరగా నేనే చూపించాలా? సరే నేనే చూపిస్తాలే. 13వ అధ్యాయం 24వ వచనం చదువు తల్లి. ఆయన వారిని చూచి ఆ, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. పోరాడుడి అన్నాడు. ఎక్కడ పోరాడాలి? దేనికోసం పోరాడాలి? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. బాగా వినాలి. మన విషయంలో దేవుడు చెప్తున్నాడు, దేని గురించి మీరు విచారించాలి, దేని గురించి మీరు పోరాడాలి, దేనికోసం తప్పించాలి అంటే అసలు నా రాజ్య వారసత్వాన్ని స్వతంత్రించుకోవడానికి మీరు పోరాడాలి. ఎందుకంటే అది చిన్న విషయం కాదు. మీరు టెన్షన్ పడితే దేని గురించి టెన్షన్ పడాలంటే, రక్షణ ఆలస్యమైతే టెన్షన్ పడాలి. పాప క్షమాపణ పొందటానికి లేట్ అయ్యే కొద్దీ టెన్షన్ రావాలి, నీకు విచారం కలగాలి. అందరూ బాప్తిసము పొందేశారు, అందరూ మారు మనసు పొందేశారు, అందరూ యేసయ్య పిల్లలు అయిపోయారు, అందరూ ప్రభువును అనుసరిస్తున్నారు, ఆయన రాకడలో రెడీ అయిపోతున్నారు. అయ్యో నేను ఇంకా రక్షణ పొందలేదే, అయ్యో నేను ఇంకా మారు మనసు పొందలేదే, అయ్యో నేను ఇంకా పాపాలు కడగబడలేదే అనే దాని గురించి నువ్వు పోరాడాలి, విచారించాలి, దిగులు పడాలి. ఎందుకంటే అది నీకు దేవుడు అందుబాటులోకి తీసుకొచ్చిన నువ్వు అందుకోలా. శరీర సంబంధమైనవన్నీ కూడా నువ్వు అందుకుంటావు, దానికి నీ బాడీ సహకరిస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా నీకు అందుబాటులోనే పెట్టాడు. కానీ వాటిని అందుకోకుండా, వినండి, వాటిని అందుకోకుండా ఇద్దరు నీకు అడ్డుపడతారు. వాటిలో ఒకటి నీ శరీరమే, రెండు దాన్ని వాడుకొని నిన్ను అడ్డగించే సాతాను. అర్థమైందా? అక్కడ నువ్వు పోరాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందే చెప్పాడు, నా మార్గం ఇరుకు మార్గం, లోకస్తులు పోయే విశాల మార్గం కాదు. నా మార్గం ఇరుకు మార్గం. ఈ మార్గంలో ప్రవేశించడానికి చాలా మంది ప్రయత్నిస్తారు, కానీ వారి వల్ల కాదు. చాలా మంది చూసావో ఉబలాటంగా చర్చికి వస్తారు 1-2 సార్లు, ఇక తర్వాత కనపడరు. అంటే అనుకుంటారు మనం కూడా వెళదాం, వీళ్ళలాగా మారదాం, వాళ్ళలాగా మారదాం, ఆమెలాగా మారదాం, ఏమలాగా మారదాం అనుకుంటారు. కానీ అదంతా 3 రోజుల వ్యవహారమే. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కాలు ఇట్టి అన్నట్టు పోయి అందులో బతుకుతుంటారు. ఏంది బ్రదరు చక్కగా వచ్చావు, 2 వారాలు ఆగిపోయావు, ఏంటంటే ఏం వద్దాం అనిపిస్తుంది, కానీ అసలు మిమ్మల్ని చూస్తుంటేనే మనసు తెగలాగుతుంది కానీ ఏందో మరి మనకేం అలివేటట్టు ఏం కనపట్ల, మనకు బాగా కష్టం అనిపిస్తుంది. ఎట్ట కూర్చుంటున్నారు అసలు, గంటలు కూర్చుంటున్నారు నడువులు లాగుతుంటే అను అంక చెబుతాడు ఒకటి. లేకపోతే మీరందరూ మంచోళ్ళు అయ్యారు, నేను ఇంకా కాస్త తేడాలో ఉండాలి, అదంతా మానుకొని వద్దాం అనుకుంటున్నానులే అంటాడు. మనకు అనిపిస్తుంది అబ్బాయి ఎంత మంచోడు, అసలు తను అపవిత్రుడని గుర్తుపట్టి అందుకే ఆగిపోయాడు అంటే చాలా గొప్పవాడని మనం పోతామని. ఇప్పుడు బురద అయినోడు ఎక్కడికి పోవాలా? నీళ్ళ దగ్గరికి పోవాలా? దేవుని సన్నిధి నీళ్ల వంటిది. నువ్వు ఎంత అపవిత్రుడైనా నీ అపవిత్రత కడిగే శక్తి ఇక్కడే ఉంది, కానీ ఇంకా బార్ షాపులో కానీ ఇంకో షాపులో కానీ లేదు. అర్థమైందా? కాబట్టి మనం ఆ మాట అన్నా వద్దాం అనుకుంటున్నానులే, ఈసారి ఎప్పుడన్నా వీలు వస్తాలే, ఈసారి ఎప్పుడన్నా కాదు, ఇప్పుడు పిలిచాం రారాదు, ఇప్పుడు కాదులే వేరే దగ్గరికి వెళ్ళేది ఉంది అంట. పాపం వద్దాం అనిపిస్తుంది, కానీ రాలేరు. ఎందుకో తెలుసా? శరీరం, అతనికి ఉన్న వ్యసనాలు, అతన్ని ఆవరించిన దురాత్మలు వెనక్కి లాగుతాయి. ఏంట్రా నువ్వు వెళ్ళేది వెర్రి మొహమడ, పసికర్లోడికి ఉన్నారా అన్ని పత్యాలు, పసికర్ల రోగం వచ్చినోడికి ఉన్నాయా అన్ని పత్యాలు, అన్ని నియమాలు, ఏంది నువ్వు అవి భరించేది ఆ నియమాలు? నీ వల్ల కాదురా బాబు, వద్దులే. అన్ని దయ్యాలన్నీ చెవులో జ్వరబడి చెబుతుంటాయి అన్నమాట. గుణగుణ దయ్యాలు గొనుగుతూ ఉంటే వద్దులేరా అయ్యా, ఏదో చిన్న పని పెద్ద పని చేసుకొని, ఏదో ఆ పాపం ఈ పాపం చేసుకొని ఏ గొడవ లేకుండా పోయి శాంతంగా బతుకుతున్నావు, కాసిన సినిమాలు చూసుకుంటున్నావు, సిగరెట్లు దాక్కుంటున్నావు, బీడీలు దాక్కుంటున్నావు, ఏది దొరకకపోతే చుట్టలు దాక్కుంటున్నావు,
మరి అన్నీ ఆ పనులు చేస్తున్నావు, ఈ పనులు చేస్తున్నావు, ఏదన్నా ఎప్పుడన్నా కాస్త గడ్డి తినే అవకాశం వస్తే కాస్త తిని అనుకుంటున్నావు. ఎవరా ఇవన్నీ మానుకోవాలిరా. అక్కడ పోయిన కాడ నుంచి ఆడొకడు కూర్చుంటాడే పైన, వాడు చెప్పేయన్నీ అయ్యే. నువ్వు అది మానుకో, ఇది మానుకో, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అది తగదు, ఇది తగదు. అదేమంటే మనం దేవుని పెట్టలేం. ఓరి నాయన, ఆ బాధలన్నీ ఆడబడతావురా. వాడు చెప్పటం అట్టుంచి అసలు పోయిన దగ్గర నుంచి కూర్చోబెట్టి 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 నడుము లాగా అసలు నీ వల్ల కాదురయ్యా. దెయ్యాలనే చెబుతుంటాయి అన్న, దెయ్యాలు చెబుతుంది ఏడుందన్న నువ్వు అన్నీ అంటారా. ఇప్పుడు చదివిచ్చా ఇందాకనే, మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న బలాత్కారులే పరలోక రాజ్యమును ఆక్రమించుకొనుచున్నారన్నాడు యేసయ్య. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని నేటి వరకు బలాత్కారముగా పరలోక రాజ్యం పట్టబడుచున్నది, బలాత్కారులే దాన్ని ఆక్రమించుకొనుచున్నారన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే బోలెడంత పోరాటమట. ఒక పక్క కులపోళ్ళు పట్టుకొని లాగుతుంటారు. అసలు మనం ఏం క్యాస్టు, అసలు మన క్యాస్ట్ ఏంటి, ఆ చర్చికి పోయే వాళ్ళ క్యాస్ట్ ఏంటి, ఒక పక్క లాగుతుంటుంది ఈ క్యాస్ట్. ఒక పక్క మతం లాగుతుంటుంది. మనం ఏం మతం, మన మతపోళ్ళకి తెలిస్తే ఊరుకుంటారా మన మతపోళ్ళు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊరుకుంటారా అని ఈ పక్క ఒకడు లాగుతుంటాడు మతం వాడు, ఈ పక్క కులం వాడు, ఈ మధ్యలో వ్యసనాలోడు. ఇంత బాగా సిగరెట్లు తాగుతావు, మానుకోవాలిగా. చార్మినార్ సిగరెట్టు స్వర్గానికి తొలిమెట్టండి. నా చిన్నప్పుడు అక్కడక్కడ రోడ్డు పక్కన పెద్ద పెద్ద బోర్డులు వేసి చార్మినార్ పెట్టేసి దాని పక్కన రాస్తాడు, చార్మినార్ సిగరెట్టు స్వర్గానికి తొలిమెట్టు, దమ్ము దమ్ముకి స్వర్గానందం. అవునా? తాగేటప్పుడు దమ్ము దమ్ముకి స్వర్గానందమే, రెండు ఊపిరితిత్తులు క్యాన్సర్ వచ్చి సావలేక బతకలేక నరకానందం. ఇప్పుడు శుభ్రంగా సిగరెట్ పెట్టి మీదే రాస్తున్నారు. ఒక ఆయన అంటాడు, అసలు బైబిల్ ఏడుంది, సిగరెట్ తాగుతుంది ఏడుంది బైబిల్లో, ఏం తాగుతాడని రాస్తారు అన్నీ. అయ్యా సిగరెట్ తాగవాక, అయ్యా గుట్కా రాజా కైని తినవాక అని రాస్తాడు. అయ్యా ఈ కింద పెద్దవి తీసి బాగా నలిపి బాగా చేసి అట్లా చేయొద్దయ్యా అని రాస్తాడు. నీ దేహమును చెరుపు దాన్ని నీ యొద్ద నుండి తొలగించుకో అన్నాడు. ఒక్కటే మాట. ఆ మధ్య ఒక తమ్ముడు కనపడ్డాడు గుంటూరులో, నా కళ్ళ ముందే బాగా నలిపి అడుస్తున్నాడు. పక్క పోయి కూర్చున్నా, బాగుందా అన్న. మొన్నే కారు రిపేర్ చేసుకోవడానికి పోయాలే, నాకు తగ్గ కారు ఒకటి కొనుక్కున్నాం. చాలా రోజులైంది కొని, మామూలుగా ఆడుకోవట్లా. వెనకటి రోజుల్లో పాపం ఓలి ఇచ్చే స్తోమత లేక ఒకడు అన్ని అవయవాలు బాగున్న స్త్రీకి అయితే ఓలి ఎక్కువ అవుతుందని కళ్ళు లేని ఆమె చేసుకున్నాడట. కాస్త ఓలి తగ్గుద్ది, ఎక్కువ ఇబ్బంది ఉండదని కళ్ళు లేని ఆమె చేసుకుంటే అప్పట్లో మట్టి కుండలు ఎక్కువ రేటు, ఎందుకంటే వండుకునేది వాటిల్లోనే. వీడు ఓలి సంగతి చూసుకున్నాడు. వీడు పనికి పోయి వచ్చేసరికి రోజుకు ఒక కుండ పగలగొట్టి ఆడబెడతాడు. వచ్చేటప్పటికి ఏదో ఒకటి పెంకులు కనపడుతుంది. ఏందమ్మా అంటే, చూడలేదండి చెయ్యి తగిలి పడిందని. అప్పుడు వాడు చెప్పాడు, ఓలి తక్కువ అని కళ్ళు లేని ఆలయం చేసుకుంటే రోజుకు ఒక కుండ పగిలే, నా సంపాదన అంతా దీనికి అయిపోయాయని. అట్లనే తక్కువలో వస్తుందని ఏదో తిరుగుదాని ఒక కారు కొన్నా. దానికి అడుగడుగున అతుకులు వేసుకొనే సరిపోయింది. ఇంతవరకు ఒక దారి కాల అది. దానికోసం పోయా గుంటూరు. ఏం చేద్దాం? దేవుని ప్రజల కష్టం దుర్వినియోగం చేయొద్దు అనేది నా ఆలోచన. ఏదైనా నా అవసరతల కోసం సామాన్యంగా సింపుల్గానే
ఉండాలి, హైపై ఉండొద్దు అనేది. నేను తిరిగే అన్ని ఒకటి కూడా కొత్తది లేదు, అన్నీ సెకండ్ హ్యాండ్ సరికే తిరిగే అన్నీ. మరి కొత్తవి తీసుకోవాలంటే లక్షలు లక్షలు ఏడ పెడతాం, కాబట్టి కష్టం. ఏదో అవసరాలు తీరడానికి అక్కడిక్కడ జర్నీ కోసం ఏదో నాకు దగ్గర దాన్ని చూసుకున్నా. దానికోసం పోతే ఇట్ట తీసి పెడుతున్నాడు, పక్కన కూర్చొని ఇట్ట చూశాడు, ఏంది ఇట్ట అడిగాడని. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఏదిట పెట్టి అని ఫీలింగ్ ఇస్తున్నా, బాగుంటుంది ఇప్పుడు. మొన్న నా దగ్గరికి ఒక తమ్ముడు వచ్చాడు, మొన్ననే వచ్చాడు. ఈ భాగం నుంచి స్టార్ట్ అయ్యి క్యాన్సర్ గాయం ఈ ప్రదేశం అంతా కూడా తినేసింది. భయంకరమైన పరిస్థితి, మెడిసిన్ కూడా లేదు. నోట్లో నీళ్లు పోస్తే ఇటు వచ్చేస్తున్నాయి. ఆహారం తిందామని నోట్లో ఆహారం పెట్టుకుంటే నవ్వులుతుంటే ఇటుబడి వచ్చేస్తుంది. తమ్ముడా, ఎంత ప్రమాదం, ఎందుకంత ఆలోచన లేకుండా ఉన్నావు అని ఆ ప్యాక్ తీసి ఆ ప్యాక్లోనే దాని మీద కూడా వేస్తాడు, సిగరెట్ ప్యాక్ మీద కూడా వేస్తాడు. కొంతమంది అంటారు బైబిల్ ఎక్కడుందని, కైనీళ్ళు తినొద్దు, గుట్కాలు నవ్వలొద్దు, సిగరెట్ ఇవన్నీగా. నీ దేహమును చెరుపు దానిని నీ యొద్ద నుండి తొలగించుకొను. ఈ వ్యసనాలన్నీ కూడా ఒక పక్కన లాగుతుంటాయి. దేవుని రాజ్యంలో నీవు ప్రవేశించకుండా ఒక పక్క కులము లాగితే, ఒక పక్క మతం లాగితే, ఒక పక్కన నీకున్న బలహీనతల అలవాట్లు లాగితే, ఐహిక భోగాలు ఒక పక్కన లాగుతే, ఇవన్నీ వెనకబడి లాగుతూ ఉంటే వాటన్నిటినీ బలవంతాన వదిలించుకొని ఎగిరి దూకేవాడే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. ఒడగట్టిగా నలువైపులా పడి దురాత్మలు రకరకాల వాటిని రెచ్చగొట్టి అవన్నీ నీకు అడ్డొస్తే వాటన్నిటిని బలవంతంగా వదిలించుకొని బలాత్కారముగా ఆయన రాజ్యంలో ప్రవేశించిన వారే దానికి హక్కుదారులు అవుతారు, దేవుని రాజ్యంలో. అందుకే చెప్తాను, యేసు ప్రభువుని నమ్ముకోవటం అంత తేలిక కాదు. యేసయ్యని నమ్ముకోవాలంటే దమ్ము కావాలని, తెగింపు ఉండాలా, గుండె ధైర్యం ఉండాలా. ఎవరేమనుకున్నా నాకు ఇబ్బంది లేదు, దేన్ని వదిలేయటానికైనా ఐఎమ్ రెడీ, నాకు యేసయ్య కావాలా అని దమ్ము ధైర్యం ఉండాలా. అందరికీ అంత ఈజీగా అయ్యేది కాదు. అందుకే పోరాడండి అన్నాడు. పోరాటం అనే మాట వాడాడు. ఇరుకు మార్గంలోకి వచ్చేయండి అన్లా, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి, అది పెద్ద ఫైటింగ్ అన్నాడు. ఎన్నో నిన్ను అడ్డగిస్తాయి. దుష్టశక్తులన్నీ ఏకమైపోయి అమ్మమ్మమ్మ వీడు తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు, కష్టపడి పుట్టిన దగ్గర నుండి ఇప్పుడు దాకా కష్టపడి చెడగొట్టుకున్నాం, బిడ్డ వెళ్ళిపోతున్నాడు, వదిలేశామంటే ఆడి పేరు జీవగ్రంథంలో ఎక్కింది. జీవగ్రంథంలో ఎక్కిందంటే ఇన్నాళ్ళ మన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోద్ది అని దయాలన్నీ మీటింగ్ వేసుకొని మరి దాడి చేయటం మొదలు పెడతాయి నీ మీద. ఎందుకు తెలుసా? నీ ఆత్మను నరకానికి తీసుకెళ్ళాలని, నిత్య జీవ గ్రంథంలో నీ పేరు ఉండకూడదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఇది నేను చెప్పేది ఒట్టి కహాని కాదు, నిజంగా. కొంతమంది సలహా కూడా చెబుతారు చూడు, చర్చికి పోతే పోయో కానీ బాప్తీసం మాత్రం తీసుకోకంటారు చూడు, అది కూడా ఆ బాపతే, ఆ లెక్కలోదే. కాబట్టి పోరాటం నంబర్ 1, అసలు ఆయన మార్గంలోకి ఎంటర్ అవ్వటమే పెద్ద ఫైటింగ్. బలవంతాన నువ్వు బలాత్కారంతో అందులోకి ఎంటర్ అవ్వాలి. ప్రవేశించిన తరువాత పోరాటం ఆగిపోయిందా? లేదు లేదు. ఇరుకు మార్గంలోకి ప్రవేశించిన తరువాత ఒకవేళ సాతానుగాడు కొంత సైడ్ అవుతాడేమో కానీ ఇంకొకడు ఉన్నాడు, ఇక వాడు రన్నింగ్లోకి వస్తాడు. వాడు ఎప్పటిదాకా అంటే నీ యాత్ర ముగిసిన దాకా వాడు వదిలిపెట్టాడు నిన్ను. వాడి పేరే శరీరం గాడు. ఎవరు? శరీరం గాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన జీవితకాలం శరీరంతో నడవాలిగా. ఇప్పుడు సాతాను ఒకరో సైడ్ అయినా సరే ఇది పోదు, ఇది సైడ్ అయిందంటే మనం కదా. కాబట్టి ఈ శరీరం మనతో వస్తూ ఉంటుంది కనుక
దీని లక్షణం ఏంటో గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో చెప్పాడు. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధముగా అపేక్షించును. అదే ఉంటుంది. నాకెళ్ళి చూడండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. సాతాను వాడి సంబంధమైన దూతలు కొంతవరకు ఇరుకు మార్గంలోకి ఎంటర్ కాకుండా నిన్ను అడ్డగించడానికి ప్రయత్నించి విఫలమై నువ్వు ఇరుకు మార్గంలోకి ఎంటర్ అయితే, అమ్మయ్యా రక్షణ పొందుకున్నాలే నాయన, ఇంకా నాకు భయం లేదు అనుకోవటానికి వీల్లేదు. మళ్ళా నిన్ను వెనక్కి తీసుకెళ్లే శరీరం ఉంది. ఈ శరీరము అడుగడుగున నీ ఆలోచనలకు అడ్డు తగులుతూ ఉంటుంది. దేవభక్తి సాధన నీలో జరగనివ్వదు. ఎందుకంటే దీని లక్షణం ఎప్పుడు చెడుగునే ఉత్పత్తి చేస్తూ ఉంటుంది, మంచిని ఉత్పత్తి చేయదు. కాబట్టి ఈ శరీరంతో నీవు ప్రయాణం చేయాలి. డైలీ పోరాటం దీంతోనే. ఈరోజు ఉపవాసం ఉందాం అంటావు నువ్వు, అంటే ఆత్మ. ఏంది ఉపవాసం ఉండేది? ఈ మధ్య గ్యాస్ ట్రబుల్ వస్తుంటే సమస్యలు తినాల్సిందే అంటది. ఇప్పుడు ఇంటికాడ చాలామంది ఆగిపోయారు ఆన్లైన్కి రాకుండా. అనుకుందాం ఎందుకక్కడ తెలుసా? వాళ్ళ ఆత్మ చెప్పింది. మీరు ఆటో వేసుకొని బయలుదేరుతుంటే పాపం వాళ్ళు కూడా ఆత్మ చెప్పింది మనం కూడా పోదామా అని. వెంటనే శరీరం అంది వాళ్ళంతా పిచ్చోళ్ళు. అసలు ఇప్పుడేం ఆన్లైన్? చలికాలం రోజుల్లో అన్నీ బాగున్నప్పుడు నువ్వు మాత్రం పోలా? వద్దులే, పొద్దంతా చాకిరి చేసి బొబ్బో బాడీ. నువ్వు అడిగావు కొంతమందిని, నిద్ర వస్తుంది లేవదిన, నేను రాను, ఈసారి నెలలో వస్తా అన్నోళ్ళు ఒక్కళ్ళన్నా లేరా? నన్ను అన్నారన్న, నాకు అన్నారన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అద్దుగో చాలామంది. అంటే ఎవరు అడ్డగించారు? సైతానా? సైతాన్ గాడు శరీరాన్ని ప్రేరేపిస్తాడు. శరీరమేమో ఒక ఆవులింత తీసి నిద్ర అవుతుంది లేదన్న, నువ్వు నీకు రాలేదా? నీకు ఆ శరీరం లేదా? ఉంది, కానీ నీవు దాన్ని జయించావు. అది నిన్ను కూడా బలహీన పరచ చూసింది. ఈ ఒక్క నైట్ నేను పోన్లే నిద్రపోదాం అనుకున్నావు. అమ్మో నేను దేవుని సన్నిధి పోగొట్టుకుంటే మళ్ళీ వస్తుందా? 1000 దినాల ఆశీర్వాదం నేను పోగొట్టుకున్నామో, నాకు ఏసై కావాలి అని వచ్చావు. ఈ విధంగా మన పోరాటం. రెండవది దేహంతో. మొదటిది దురాత్మలతో, రెండవది అవి వాడుకునే ఈ దేహంతో. డైలీ పోరాటమే. తప్పు చేసే అవకాశం అందుబాటులోకి వచ్చినప్పుడు ఇదంటది, ఛాన్స్ వచ్చింది కానీ చేసేయంటది. ఆత్మ అంటది తప్పు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? అపవిత్ర కార్యములు చెయ్యరాదు అని చెప్పలేదా? మరి ఎలా చేస్తావు నువ్వు అంటే, శరీరం ఎంత పోరాడిద్దో చూడండి పాపం చేయటానికి. ఈ రకంగా మన ప్రయాణం సాగినంత వరకు ఆత్మేమో దేవుని వైపు చూడంటే, శరీరం ఏమో అది ఎప్పుడో ఫైనల్లో. ఇప్పుడు ఎన్నో దాటిపోతున్నాయి, చాలా మిస్ అవుతున్నావు, ఇటు చూడు అని నిన్ను వెనక్కి తిప్పేటువంటి ఒక ప్రభావవంతమైన శక్తిగా శరీరం నిన్ను తరుముతూ ఉంటుంది వెనక్కి లాగటానికి. ఈ విధంగా మన పోరాటం ఆధ్యాత్మికంగా స్టార్ట్ అవుతుందండి. దేవునిలోకి వచ్చిన వాళ్ళకి. దేవునిలోకి రాని వాళ్ళ పోరాటం వేరు, దేవునిలోకి వచ్చిన వాళ్ళ పోరాటం వేరు. తిండి కోసమో, లేకపోతే వస్త్రం కోసమో, లేకపోతే ఉద్యోగం వచ్చిందో రాదో, పిల్లలు అవుతారో లేదో, ఇంకొకటి కాదు. దేవుని రాజ్య ప్రవేశం మొదటి పోరాటం అయితే, అందులో కొనసాగటానికి మళ్ళా పోరాటం 2. ఇలా పోరాడి మనం ప్రయాణం చేసి నడుచుకుంటూనే మరికొంతమందిని ఈ మార్గంలోకి తీసుకొని రావటానికి సువార్త పక్షమున పోరాటం. ఇది 3వది. దయ్యాలు ఏం చేస్తాయి తెలుసా? దయ్యాలు చూస్తాయి నువ్వేమైనా వెనక్కి తిరుగుతావని ట్రై చేస్తాయి. ఎంత తిప్పలు పడ్డా వెనక్కి తిరగలేదనుకో, అప్పుడు ఆలోచన చేస్తాయి, సరే పోతే పోయాడు, వీడు ఇంకొకరిని ఎఫెక్ట్ చేయకుండా వీడిని జాగ్రత్త చేయాలి నేను. ఎందుకంటే ఇతను ఇరుకు మార్గంలోకి ఎంటర్ అయ్యాడు కదా, ఎంటర్ అయినవాడు ఊరుకోడు. ఇరుకు మార్గంలోకి ఎంటర్ అయినవాడు దేవునితో కనెక్ట్ అవుతున్నాడు. దేవునితో కనెక్ట్ అయిన వాడు దేవుని దగ్గర నుండి వాక్కు పొందుతూ ఉంటాడు. ఆ వాక్కు వీడిని బలపరిచి వీడి ఇంకొకరిని పట్టుకునేటట్టు చేస్తుంది. కాబట్టి వీడి ప్రయాణమే అస్తవ్యస్తంగా చేయాలి, వీడి ఇంకొకరిని రక్షించకుండా జాగ్రత్త పడాలని దురాత్మలు. ఈమెను నేను ఫ్రీగా వదిలేశానంటే మళ్ళీ ఇంకొకళ్ళని రక్షణలో నడిపించే అవకాశం ఉంది కనుక నా చేతుల్లో ఉన్న మరో ఆత్మని ఈమె ద్వారా పోగొట్టుకోకుండా ఈమెని కట్టడి చేయాలని దేవుని గురించి నువ్వు ఇతరులతో పంచుకోకుండా అడ్డగిస్తాడు.
కొంతమందికి సువార్త చెప్పడానికి నేను ప్రారంభిస్తా. కరెక్ట్గా మెయిన్ టర్నింగ్ ఏదైతే ఉందో అది వచ్చేటప్పటికి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. వాళ్ళకి నేను చెప్పాలనుకున్న అసలు పాయింట్ అందించేటప్పటికి ఆ మెయిన్ టర్నింగ్లోనే ఏదో ఒక అభ్యంతరం కలిగించి వెళ్ళాల్సిన మాట వాళ్ళ చెవులకు వెళ్లకుండా అడ్డుపడతా ఉంటుంది. నాకు తెలుసు దయ్యం పనిచేస్తుంటుందని. ఎందుకంటే నేను క్రీస్తుని గురించి ఇతరులకు పరిచయం చేస్తే వాళ్ళు కరెక్ట్గా కానీ దాన్ని వినే పని అయితే వాళ్ళ హృదయాల్లో కూడా దేవునికి స్థానం ఇస్తే వాళ్ళ ఆత్మలు కూడా ఇరుగు మార్గంలోకి వచ్చేస్తాయి. అలా రానియకుండా నేను చేసేటువంటి కార్యం సఫలం కాకుండా అడ్డగిస్తుంటాయి. వాటికి ఎందుకు అంత టెన్షన్ అంటే సరిగ్గా తేటగా క్లియర్గా వాళ్ళకి లాజికల్గా ఉపదేశం ఇచ్చామనుకో ఖచ్చితంగా ఆలోచిస్తారు. వాళ్ళు ఎప్పుడైతే యేసయ్య గురించి ఆలోచించడం మొదలు పెట్టారో పరిశుద్ధాత్మ వాళ్ళలో పనిచేయటం మొదలు పెడతాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వాళ్ళ మీద పనిచేయటం మొదలు పెట్టాడో వాళ్ళకి దేవుని మార్గంలోకి రావటం మొదలు పెడతారు. అందుకని ఈ ప్రాసెస్ అంతా జరగకుండా ఉండటానికి వాడు అసలు టోటల్గా నా పనికి అడ్డు తగలటానికి ట్రై చేస్తాడు. దానికోసం ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు వాడుకుంటాడు వాడు. అందులో భాగంగానే ఈరోజు సువార్తను అడ్డగిస్తున్నాడు సాతాను. దేవుని రాజ్య సువార్త విపరీతంగా ప్రకటింపబడకుండునట్లు రకరకాల అడ్డుబండలు తీసుకొచ్చి రకరకాల ఆంక్షలు తీసుకొచ్చి ఫ్రీగా దేవుని రాజ్యాన్ని కూర్చున్నటువంటి శుభవార్త అందరికీ అందకుండా దుష్టుడు కుట్ర చేస్తా ఉన్నాడు. దానికోసం బలహీనులైన మనుషుల్ని వాడుకుంటున్నాడు వాడు. ప్రియులారా, మీరు ఇది గుర్తుపట్టాలి, గ్రహించాలి, జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేని గురించి విచారించాలో చెప్తున్నా. మొట్టమొదట దేని గురించి విచారించాలండి? అందరు నోరు తెరిచి చెప్పండి. అమ్మ నిద్రపోతున్నారు, లేచున్నారా? ఎన్నేళ్ళు? 5 అంటున్నారు ఎవరు? అమ్మా వందనాలమ్మా. ఎన్నేళ్ళు? సరిగ్గా చూడండి. అమ్మాయి బాగానే ఉన్నారు. దేవునికి మహిమ. ఏమయ్యా, ఫస్ట్ దేని గురించి మనం విచారించాలి? అసలు ఇరుకు మార్గంలోకి ఎంటర్ అవ్వడానికి మన పోరాటం, మన విచారణ. ఎందుకంటే అందులోకి ఎంటర్ అయితే మనం పొందే లాభం ఈ ఒక్క లోకంది కాదు, నిత్యత్వం అంతా లాభం పొందుతాం. నీకు 3 రోజుల బతుకు కావాలా, లేకపోతే 30,000 సంవత్సరాల జీవితం కావాలా? ఏది 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 తెలివైన పని? 3 రోజులు చూసుకొని ఆనందపడేవాడా, లేకపోతే 30,000 రోజుల్ని కూడా 30,000 సంవత్సరాలు 30,000 యుగాలైనా అంతం లేదు ఇక ఆ రాజ్యంలో చేరితే. అంత గొప్ప రాజ్యం. ఏది ఎందులోకి మనం ప్రవేశించాలి? ఏది మనకు శ్రేష్టమైంది? ఏది కీలకమైంది? అందరు చెప్పండి. అదే కదా, దానికోసం మరి కష్టపడాలి కదా. ఈ లోకంలో మనం మనుషులందరూ పొందినా పొందకపోయినా మనం అది పొందుకుంటే శ్రేష్టం. ఎందుకంటే యుగ యుగాల నిత్యానందం నిండిపోయి ఉన్న స్థలం అది. కొంతమంది నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం. ఎంతమంది మనకు ముందు వచ్చారో వాళ్ళందరూ ముగించుకొని వాళ్ళ చరిత్రలు అక్కడికే వెళ్ళారు. ఈరోజు మనం అందుబాటులో ఉన్నాం, అందరికీ కనబడుతున్నాం, దృశ్య రూపంలో ఉన్నాం. కొద్ది కాలానికి మనం కూడా అదృశ్యమవుతాం, ఆవిరిలాగా మాయమవుతాం. ఇది నగ్న సత్యం. అవునా? ఎంత జ్ఞానవంతురాలైనా, ఎంత అందగాడైనా, అందగత్తైనా, చదవరైనా, ఏమండి ఎంత ఫ్యాషన్ పర్సన్ అయినా ఊపిరిపోయిన మరుక్షణం తీసుకెళ్ళి పూడ్చిపెట్టడమో కాల్చేయటమో తప్ప ఏమీ లేదు. ఒకసారి ఆ ప్రక్రియ జరిగిందంటే ఆ శాల్తీ మళ్ళా మనకు అదే పొజిషన్లో ఇక కనపడదు. మనకు ముందు ఎలాగ పోయారో వ్యక్తులందరూ ఆవిరిలాగా మాయమైపోయారు. రేపు మనగతి కూడా అదేనన్న సత్యం మనం మర్చిపోకూడదు. ఇంతోటి భాగ్యానికి ఇక్కడ పరువు పోయిందని, అది పోయిందని, పట్టించుకోలేదని, నాకుందని, నాకు లేదని, వాడట్టున్నాడు, వీడెట్టున్నాడు, వీడిలా అన్నాడు, ఆమె అలాగంది నన్ను. ఒకరోజు నువ్వు ఉండవు, నిన్ను అన్నోడు కూడా ఉండడు. ఒకరోజు నిన్ను నిందించినోడు ఉండవు, నువ్వు కూడా ఉండవు. ఎవరయ్యా మనకు ఉండేది?
ఒక రోజుకు నువ్వు ఉండవు, నిన్ను ఏడిపించినోడు కూడా ఉండడు. అర్థమైందా? ప్రియులారా, ఎలిజబెత్ అమ్మ అని ఒక పెద్ద ఆవిడ ఉంది చర్చిలో. ఏమండి, ఆ పాస్టర్ గారు వాక్యం చెబుతా, మనకెవరు శత్రువులు ఉండకూడదు, ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికన్నా శత్రువులు ఉంటే వారిని క్షమించాలి, నాకు ఎవరు శత్రువులు లేరన్నోళ్ళు చేతులు ఎత్తండి అన్నాడు. చివరి వరుసలో ఉన్న ఎలిజబెత్ అమ్మ గారు చేయెత్తింది, నాకెవరు శత్రువులు లేరండి. బా చూడండి, ఎలిజబెత్ అమ్మ గారిని చూడండి, ఎంత గొప్ప మాదిరో మనందరికీ. మీరందరూ చేతులు ఎత్తలేకపోయారు అంటే ఎవరిని బట్టో మీరు బాధపడుతున్నారు. మన ఎలిజబెత్ అమ్మ గారు చూసారా, దాదాపు 80 ఏళ్ల ప్రాయం వచ్చినా ఇంతవరకు ఒక శత్రువుని కూడా కలిగి లేదు. రండి ఎలిజబెత్ అమ్మ గారు, రండి, మీరు అందరికి జనానికి కనబడండి, మంచి మాదిరి మీరు అన్నాడు. అంటూ శత్రువులు ఎందుకని లేరు అన్నాడు డౌట్ వచ్చి. అప్పుడు ఆమంది, వాళ్ళందరూ చచ్చిపోయారయ్యా అంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళందరూ ఏమయ్యారు అంటే ఉన్నారు. అందరిని పంపించి ఏముంది, నేను చెబుతున్నా, నిన్ను ఏడిపించేవాడు ఒక రోజు ఉండడు, ఏడిచే నువ్వు ఉండవు. మట్టి పురుగు ఎగతాళికి నువ్వు బాధపడతావా? ఒక మట్టి పురుగు లాంటి మనిషి నిన్ను అందని ఫీల్ అవుతావా? ఆవిరి లాంటి మనిషి నిన్ను ఎద్దేవా చేశాడని దాన్ని పట్టుకొని ఓ నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా అంట. వెర్రి మొహమా? ఎవడు వాడు? నిన్ను అనేవాడు ఉన్నాడా? అని వాడు ఉంటాడా స్థిరంగా? మాట పడ్డ నువ్వు ఉంటావా? నాకన్నా వాడు బాగా తినేస్తున్నాడు, బాగా బతికేస్తున్నాడు, ఓ నాకేమి లేదు. ఎన్ని తిని బాగా బతికి ఉంటాడా వాడు? మహా ఉంటే నీకంటే ఒక 7-6 ముందు ఉంటాడేమో. లేదా కొంచెం ఎక్కువ డోస్ ఎక్కువ తిన్నాడు అనుకో, ముందే పోవచ్చు, చెప్పలేము. కాబట్టి నీకంటే ఉన్నత అధికారంలో ఉన్న వాడికి అది స్థిరం కాదు, సంపన్నుడుగా ఉన్న వాడికి అది స్థిరం కాదు. వాడు బాగుండి నిన్ను అవమానపరిచాడని ఫీల్ అవుతున్నావు, అది వాడికి స్థిరం కాదు, నీవు స్థిరం కాదు. ఈ ఆలోచించరు, ప్రతి దాన్ని పట్టించుకొని అన్నారు, నేను బతకను, నేనేం పట్టించుకోను, నవ్వుకుంటా. ఎగతాళి చేయరా బాబు, చెయ్యి. ఎన్ని రోజులు చేస్తావు? నువ్వు ఉన్నంత వరకు చేస్తావు, నేను ఉన్నంత వరకు చేస్తావు. ఒకరోజు నువ్వు నేను ఏముండదు. దేవుడు మాట్లాడాడు చాలాసార్లు, అరే మట్టి పురుగురా, మట్టి పురుగుల మాటలకు నీవే అలా చింతించదవు. నేను అన్నవాళ్ళు నిలబడతారా? ఎంతవరకు వాళ్ళ ఆయుష్కాలం నీకు తెలుసా? బాధపడకు బేట. కొంతమంది అలాగా ఇది చేసిన వాళ్ళు పాపం ఈరోజు లేరు సజీవంగా. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అన్నారని తెగ ఫీల్ అయ్యా నేను. ఈరోజు వాళ్ళని గుర్తు చేసుకొని బాధపడుతున్నా, వాళ్ళు లేరే అని. వెళ్ళిపోయారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకే కాదు, లైవ్లో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను నేను, మట్టి పురుగులు మనుషులు, ఆవిరి లాంటి వ్యక్తులు. వాళ్ళు నిన్నేదో అన్నారని, తృణీకరించారని, ఏదో ఇబ్బంది పెట్టారని ఎవరిని బట్టి కూడా బాధపడ నిమిత్తం లేదు. ఇదే నువ్వు గుర్తు చేసుకో. అన్నవాడు స్థిరుడా? అనిపించుకున్న నువ్వు స్థిరమా? ఇక్కడ నీకు అవమానమైన దాన్ని తలంచవద్దు, ఇక్కడ లేమైనా తలంచవద్దు, ఇక్కడ తృణీకారమైన తలంచవద్దు, ఇక్కడ నీ పై అధికారి నిన్ను అవమానపరిచి నువ్వు కింది స్థాయిలో ఉన్నా నువ్వు అవమానం తలంచవద్దు. ఎందుకంటే ఇవన్నీ తారుమారయ్యే రోజు ఒక రోజు ఉంది అక్కడ, ఖచ్చితంగా ఉంది. అంత మళ్ళీ అక్కడ హాజరు కావాలి. ఏమి లేదండి, ప్రాణం పోయేటప్పుడు ఉండే సిచ్యువేషన్, తర్వాత పరిస్థితి ఏంటంటే గుటగుటలాడి ప్రాణం వదులుతాం కదా. ప్రాణం వదలగానే మనకు ఎలా అనిపించిద్ది అంటే, దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను నేను, నా సొంత మాట కాదు. ప్రాణం వదలగానే ఎలా అనిపించిద్ది అంటే, అది కూడా ఎన్నో గంటలు, నిమిషాలు, రోజులు కాదు. తెలుసా మీకు? కొంతమంది చచ్చిపోయినోడు తలాపున తాగుపోతుడు చచ్చిపోయాడు అనుకో, రే
పెట్టండి రా తలాపును పెట్టండి రా బాగా తాగినోడు. ఏంటిది? సీసా. అంటే వాడు గుంటలో పెట్టినాక మధ్యలో లేచి ఎప్పుడన్నా 2 కుక్కలు తాగి మళ్ళీ పప్పుంటాడు. సిగరెట్లు తాగేవాడికేమో సిగరెట్ పెట్టా 4-5 పెట్టెలు. ఒకటి ఏడుచుకుంటూ అది ఎత్తాడు. ఎందుకురా 10 పెట్టెలు తెచ్చావంటే, ఏమైంది బావా 20 తెస్తా వాడి కోసం. దాంతోనే పోయింది వాడు. గుట్కాలు దండ తెస్తాడు ఒక్కొక్కడు. ఈ గుంటలో ఉన్నాడు మధ్యలో లేచి తడవకోటి దించి పోసుకుంటాడు ఆ నోట్లో. ఏమండి ఉంటుంది ఆ ఛాన్స్. వాడు మళ్ళీ గుంటలో ఉంటే కదా వాడు బాడీయే ఉండేది. అసలు వాడు ఆ చనిపోయే క్షణాన్ని అవుట్, వాడి ప్లేస్ మారిపోయింది. మనకెలా ఉంటుందో చెప్తా వినండి. కన్ను మూసినప్పుడు ప్రాణం పోయినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, మనం నైట్ అంతా నిద్రపోయేటప్పుడు కల వచ్చింది చూసారా, మనకు కల వచ్చింది. ఆ కలలో కొన్నిసార్లు అందమైన ప్రకృతి కనపడుద్ది, లేకపోతే ఎవరో తరుముతున్నట్టు కనపడుద్ది, లేకపోతే ఏదో మన ముందు ఉన్నట్టు కనపడుద్ది, రకరకాలు కనపడుద్ది కదా. కొన్ని స్వప్నాలు, కొన్ని కళలను బట్టి టెన్షన్ పడుతుంటాం, కొన్ని కళలను బట్టి అరుస్తాం, కొన్ని కళలను బట్టి ఆనందంగా ముఖం పెడతాం. కొంతమంది నిద్రపోతుంటే నేను వాళ్ళ ఫేస్లు గమనిస్తూ ఉంటా. నేను మేలుకొని ఉన్నాను అనుకో, వాళ్ళు నిద్రపోతున్నారు అనుకో, వాళ్ళ ముఖాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఇప్పుడు వీళ్ళు ఏ టైపు కలగంటుంటారు. చిన్నపిల్లల్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటా, పెద్దవాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటా. కొంతమంది భయంగా పెడుతుంటారు ముఖం, ఈ నొసలు చిట్లిస్తూ ఉంటారు. కొంతమంది ప్రశాంతంగా అలాగుంటే, కొంతమంది ఏదో కనపడుతుంది అక్కడ. అవునా కదా? నీకు కనపడలేదు అట్లా? ఇప్పుడు ఈసారి కనిపెట్టండి, నిద్రపోయే వాళ్ళ ముఖాలు చూడండి. ఒక్కోసారి నాకంటే ముందు నిద్రపోయా నా భార్య ముఖమే చూస్తూ ఉంటా. ఆ ఫేస్ రకరకాల. తెల్లవారాడు ఏమన్నా కళ వచ్చిందా గుర్తు చేసుకుని చెప్పింది, ఫలానా టైంలో ఇట్లా వచ్చింది. అర్థమైంది, ముఖం చూసి గుర్తుపట్టలే నేను అంటే రకరకాల స్వప్నాలు కదా. రైట్. ఆ స్వప్నం జరుగుతున్నంతసేపు నిజమేమో అనిపిస్తుంది. అవునా? అవునా? ఎత్తైన దాని నుంచి ధనామని పడిపోయినట్టు ఉంటుంది. అని కాకేసుకుంది, కాగేసి ఉలిక్కిపడి లేస్తాం. లేచి చుట్టూ చూసి కళ, ఇది కళ, నిజం కాదు కదా, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి పడలేదు కదా అని చూసు. కొన్నిసార్లు ఏవో మనల్ని తరుముతున్నట్టు వస్తుంది, పక్కన ఉన్న లేపుతుంటాం. మనకు 2 అర్థమవుతుంటాయి. స్వప్నంలో జరిగేది అర్థమవుతుంటుంది, పక్కన ఎవరో ఉన్నారు అన్నది కూడా అర్థమవుతుంటుంది. కేకలేస్తాం, ఎవరో ఒకళ్ళు వస్తారు, లేగుస్తారు, ఎవరో ఒకళ్ళు నన్ను కాపాడుతారని. ఎవరు రారు, ఎందుకంటే మన కేక వాడికి వినపడదు, పక్కన వాళ్ళకి. తర్వాత ఏదో మొత్తుకొని గిలగిల విలవిలలాడి చివరి కళ్ళు తెరిచి పక్కన చూస్తాం, గురక పెడుతుంటారు పక్కన వాళ్ళు. పెట్టామని బాధి దున్నపోతులా నిద్రపోతున్నాం, అవంతుని కేకలు వేస్తుంటే వినపడట్లేదా అంటే, అరిచావా? నాకు అస్సలు వినపడలేదు. వినపడిద్దా? నీకు వినపడిద్దా? తగా తీసుకుంటారు కొంతమంది. ఏమేమో కల్లో అరిచింది, పాపం వాడేమో మామూలు రియల్లో ఉన్నాడు. రియల్లో ఉన్నాడే కల్లో కేక ఎట్టిన పడిద్ది. ఇక వాడు కూడా కల్లో ట్యూన్ కావాలి, ఇద్దరు అక్కడ కలుసుకొని ఏం కేక వాడు కూడా వినాలి. పాప ఆ సాహసం వాడేట చేస్తా. అసలు నేనంటే నీకు బాధ్యత ఉంటే కాదు, నా అరుపులు నీకు వినపడటానికి. అమ్మాయి నిజంగా అమ్మాయి నాకు వినపడలేదు, నువ్వాడు తిరుగుతున్నావు కల్లో. సరే, పాయింట్కి వస్తాను. కలలో నిద్రపోయిన అంతసేపు కళ నడుస్తూ ఉంటుంది. సడన్గా కళ్ళు తెరిచినప్పుడు ఆ కళంతా పోయి వాస్తవ ప్రపంచంలోకి వస్తాం. అది ఎలాగో ఊపిరిపోయిన మరుక్షణం మనకి యాజ్ ఇట్ ఈజ్గా అదే ఫీలింగ్ ఉంటుంది. అంటే అప్పటిదాకా భూమి మీద జీవించిన ఈ జీవితం అంతా కలలో స్టోరీ లాగా నడుస్తుంది. అదంతా అయిపోయిన తర్వాత, కళంతా అయిపోయినాక కళ్ళు తెరిస్తే వాస్తవ ప్రపంచం ఎలా కనపడిద్దో, మరణ నిద్ర పొందినప్పుడు మనకు యాజ్ ఇట్ ఈజ్గా అలాంటి అనుభూతి కలుగుతుంది. అంటే
అప్పుడు ఇక మనకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళందరూ తర్వాత మన సుపరిచితమైనటువంటి ప్రదేశం లాగా వాళ్ళందరూ వ్యక్తులందరూ పరిచయస్తులే, మనకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళు. ఇక్కడ ఒక ప్రపంచం ఉంది, ఇది సజీవుల ప్రపంచం. దీనికి వేరుగా మరో ప్రపంచం ఉంది, అది మృతుల ప్రపంచం. సజీవుల ప్రపంచంలో నుండి మృతుల ప్రపంచంలోకి వెళ్ళిన వాడు సహజంగా వాస్తవంలో నుంచి కలలోకి పోయాడేమో అనుకుంటాడు ఇప్పుడున్న మనిషి. కానీ ఇప్పటికే మృతులైన వాళ్ళు ఏమనుకుంటారంటే వాడు కల్లో స్టోరీలో ఉన్నాడు, ఇప్పుడు వాడు మృతి నొందిన తర్వాత వాస్తవంలోకి వస్తాడని గుర్తుపడతారు. ఎంతమందికి అర్థమైందో ఏ సంగతం మరి? అర్థమైందా? ఎలా ఉంటుంది? కలగన్న వారి వలె మనం ఉంటిమి అంటాడు కీర్తనల్లో. దేవునికి మహిమ. ఆ ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను, అప్పుడు అతడు పాతాళములో అన్నాడు. లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొన కొనిపోబడెను. దేవదూతలు వచ్చేసారు, లాజరు దగ్గరికి వచ్చేసారు. లాజరు వెలువెల్లాడుతూ ఉన్నాడు, కనపడతా ఉన్నారు. చూసే వాళ్ళకేమో ఆడేదో చివరి స్టేజ్లో ఉన్నట్టున్నాడు రా ఆ లాజరు, ఆడికి ఎవరు లేరు అనుకుంటా, చచ్చిపోయేటట్టున్నాడు, చివరి స్టేజ్లో గుట్టకొట్లాడుతున్నాడు. గుట్టకొట్లాడుతున్న శాల్తీ వీళ్ళ కనపడుతుంది, కానీ గుట్టకొట్లు ఆడేవాడికి మాత్రం దేవదూతలు కనపడి ఆ వ్యక్తి ఆత్మను తీసుకొని పోవటానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఒక పెద్ద కోలాహలమైనటువంటి పరిస్థితుల్లోనే వచ్చారు. ఎందుకంటే భక్తుడు కదా, తీసుకెళ్ళటానికి ప్రత్యేకంగానే వచ్చారు. ఆ ఆనందకరమైనటువంటి ఘట్టంలోనికి రెప్పపాటున ప్రవేశించాడు, వెళ్ళిపోయారు. ఇకంతే, కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఊహించినంత భయానకం కాదు ప్రియులారా. ఎంతమందికి ఇది గ్రహింపు ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు, కానీ నేను మాట్లాడింది మాత్రం లేఖనబద్ధమే. కాబట్టి ఇదే నాటక రంగం. ఇందులో ఎవడి నిందలు, ఎవడి అవమానాలు, ఎవడి సమృద్ధి, ఎవరి సంపన్న స్థితి ఎవరికి స్థిరము కాదు. అర్థమైందా? ఇదంతా కూడా దృశ్య ప్రపంచంగా కనపడుతున్నదంతా కూడా ఒకనాడు అదృశ్యమైపోవాల్సిందే. అదృశ్యంగా ఉన్న ఒక ప్రపంచం ఉంది, అది ఖచ్చితంగా ఒకనాడు మనకు దృశ్య ప్రపంచంలోకి వస్తుంది. దృశ్య ప్రపంచంగా మన కనుల ముందుకు వస్తుంది. దాని గురించి ఆలోచించేవాడు, దాని గురించి విచారించేవాడే క్రైస్తవుడు అంటే. ఈ లోకము వరకే, ఈ లోక సంబంధమైన దాని వరకే మనము ఆయన యందు విశ్వాసం ఉంచిన వారం అయితే, చూడండి ఒకసారి బైబిల్ ఆ మాట ఉంది. ఎక్కడుందండి? ఒక్కసారి ఈ లోక సంబంధమైన దాని వరకే మనం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారం అయితే, చూడండి 15వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం, ఒక వచనం చూడండి తొందరగా. ఈ జీవిత కాలము మట్టుకే అదుగదుగదుగదుగు అందరూ వినాలి ఈ మాట. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అద్దుగో. ఏమండి, మీరు ఈ జీవితం కోసమే యేసయ్య నమ్ముకున్నారా? మీలో ఎవరన్నా అక్కడ జీవితం కోసమా? కనబడుతున్న ఈ లోకం కోసమా? కనబడకుండా అదృశ్యంగా ఉన్న ఆ లోకం కోసమా? అబ్రహాము కూడా ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం కలిగిన వాడు అయినప్పటికీ తను ఈ లోక సంబంధంగా స్థిరవాసం ఏర్పరచుకోకుండా గుడారంలో జీవించాడు. ఎందుకయ్యా నువ్వు ఇందులో జీవిస్తున్నావు అంటే, నేను ఇక్కడ స్థిరంగా ఉండనని నాకు తెలుసు, పునాదులు గల ఆ పట్టణం కోసం నేను ఎదురు చూస్తా ఉన్నాను అన్నాడు అబ్రహాము. అంటే ఇక్కడే ఉండి అక్కడి లోకాన్ని గుర్తుపట్టి దాని కొరకు నిరీక్షించాడు. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. దౌర్భాగ్యుడు అంటే భాగ్యం పోగొట్టుకున్నాడు. ఇక్కడుండే ఈ 3 రోజుల జీవితం కాదు. ఇక్కడ ఎన్ని భోగాలు పొందినా, ఎన్ని ఆనందాలు పొందినా ఇదంతా అస్థిరం, తాత్కాలికం. శాశ్వతమైనది అక్కడుంది. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని,
చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. పాడదాం. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. దురాత్మలు మన కళ్ళకు మాయపొరలు గమ్మిస్తాయి. దురాత్మలు, దయ్యములు మన కళ్ళను మోసగిస్తాయి, వంచిస్తాయి. సైతానుగాడు ఆదాము హవ్వల్లో శోధించాడు. ఏ పాయింట్ కాడో తెలుసా? శాశ్వతత్వం వైపు నుంచి వాళ్ళ దృష్టి మళ్లించి అల్పలోకం వైపు వాళ్ళ దృష్టి తిరిగేటట్టు చేశాడు. అంతే, అక్కడ సక్సెస్ అయ్యాడు వాడు. టోటల్ అంతా కొలాప్స్. ఈరోజు నిన్ను నన్ను కూడా అక్కడే భ్రమ పెడుతున్నాడు వాడు. దేవుడిచ్చి ఆ నిత్య స్వాస్థ్యం వైపు మనం దృష్టి పెట్టి చూడకుండా, అరే చచ్చాక ఏదో స్వర్గం అవన్నీ తీసి అవతల పడేసి ఇక్కడ లోకం ఉంది అనుభవించు. ఇంత అందగత్తెవి, ఈ సౌందర్యం అంతా వ్యర్థమైపోతుంది. ఇంత అందగాడివి, ఇంత పనోడివి, నువ్వంటే పడి చచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. హాయిగా వ్యభిచార పాపం చేయి, శరీర వ్యామోహం తీర్చుకో, జీవితాన్ని అనుభవించు. అంత కాకపోతే క్లైమాక్స్లో భక్తి చేద్దు కానీ వాడు ఆప్షన్ కూడా ఇస్తాడు. కొంతమంది బాప్తిసం పొందమంటే ఇప్పుడు కాదులే అన్నట్టు, అంటే ఇంకా చేయాల్సినవి ఉన్నాయని. అంటే వాళ్ళకు ఒక నమ్మకం అన్నమాట, నేను ఇప్పట్లో సావను, అన్ని పాపాలు చేసుకొని క్లైమాక్స్లో తీసుకుంటా. వాడు మోసగిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అట్లా మోసపోకూడదు. వరుసగా చెప్పుకున్నాం, ఆ పోరాటాన్ని మనం జయించాలి. మొట్టమొదటిది దేని గురించి? ఇరుకు మార్గ ప్రవేశం విషయంలో పోరాటం ఎదుర్కొంటాం. రెండవది, ఇరుకు మార్గంలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా ఈ శరీరంతో పోరాడాల్సిందే. రోమన్స్ వేసేటువంటి శిక్షలలో హంతకుడికి ఒక్కొక్క భయంకరమైన శిక్షలు వేస్తారు వాళ్ళు. ఆ శిక్షల్లో ఒకటి, వీడు ఎవరినైతే హత్య చేశాడో, వీడు హత్య చేయగా చచ్చిపోయిన వాడు ఉంటాడు కదా, ఆ శవాన్ని వీడి వీపు కేసి కడతారు. అదొక శిక్ష. చంపిన వాడి వీపు కేసి కడతారు. ఇదేమో తెలియదు, శవం భారం ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు ఉండే బరువు కంటే కూడా శవం ఎక్కువ బరువు ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ చచ్చిపోయినోడు వాడి చేతులతో వాడే చంపాడు కదా, ఆ చనిపోయినటువంటి డెడ్ బాడీని వీడి వీపుకేసి వీడిని కలిపి కట్టేస్తారు. ఇక వాడు 3 రకాల బాధలు భరించాలి. 3 రకాలు. 1, ఆ భారం మొయ్యాల వాడు ఎటు పోవాలన్నా. 2, వాడు కూర్చోవడానికి అవకాశం ఉండదు. 3, ఆ డెడ్ బాడీ నుండి దుర్గంధం వస్తూ ఉంటుంది, వాడు దాన్ని భరించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ దారుణమైన పరిస్థితిని బట్టి వాడు కూడా అయిపోయే అవకాశం ఉంటుంది. అంత భయానకమైన శిక్ష అది. అదొక భయంకరమైన శిక్ష. వాడు తీసాడంటే అప్పుడే వాడిని ఏదో ఒకటి ఇదవుతుంది అనమాట. లేదా ఇంకొక శిక్ష, ఇంకొక టైపు మళ్ళీ టార్చర్ ఉంటుంది. వాడు ఆడ మోసుకుంటా తిరగాలి. ఆ టైపు శిక్షలు విధించేవాళ్ళు. ఇప్పుడు రోమన్స్ విధించారో లేదో కానీ సైతాను గాడు మాత్రం మనకు ఒకరిని తగిలించాడు అట్టంటోండి. వాడే మన శరీరం గాడు. ఆత్మ బ్రతికింది కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఈ శరీరం మోసుకుంటూ తిరుగుతున్నాం మనం. పావురము పక్షులను నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, పావురము పక్షులను నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, దేవ
కొరకై నేను మూల్గుచున్నాను సదా. దేహ విమోచన కొరకై నేను మూల్గుచున్నాను సదా, మూల్గుచున్నాను సదా. ఆకాంక్షతో నేను కనిపెట్టుదు, ఆకాంక్షతో నేను కనిపెట్టుదు. దేవునికి మహిమ. ఎక్కడో లేదు ప్రమాదం, నీ బాడీ. 2, దాంతో ఫైట్. 3వది, అనేకులను నీవు రక్షింపకుండున్నట్లు, అనేకులు నీవు ప్రభావితం చేయకుండున్నట్లు నీకు అడ్డు తగిలి దురాత్మలు పోరాటం చేస్తూ ఉంటాయి. నువ్వు ఫ్రీగా ఉంటే దేవుని పని చేసే అవకాశం ఉందని రకరకాలుగా తీసుకొచ్చి నిన్ను దేవుని పని చేయకుండా అడ్డు పెడతా ఉంటాయి. నువ్వు ప్రశాంతంగా ఉంటే ఎవరికోళ్ళతో దేవుని వాక్యం పంచుకుంటావు, అందుకని ఏదో టెన్షన్స్ నీకు వచ్చేటట్టు చేస్తూ ఉంటాయి. నువ్వు వాటి మైండ్లో పడిపోయి నీ బాధ్యతను విస్మరిస్తూ ఉంటావు. ఏ టెన్షన్స్ అన్నా తీసుకొచ్చి అవి ముందు పెట్టని. నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే, ఎన్ని టెన్షన్స్ సైతాన్ని నీ ముందుకు తీసుకొచ్చిందో వాటన్నిటిని డీల్ చేసే దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు వాటి వైపు కాదు చూడాల్సింది, దేవుడు నీకు అప్పచెప్పిన కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం నువ్వు దృష్టి పెట్టాలి. ఎందుకంటే వాడు నీకు అడ్డు తీసుకొచ్చి పెట్టేస్తుంటాడు. ఇప్పుడు నాకు, మీరు నమ్మండి నమ్మపోండి, దేవుని పరిచర్యలోకి రాకుండా అప్పులు తెచ్చిపెట్టాడు, అప్పులు నన్ను ఎత్తిన పెట్టాడు. కుటుంబ సభ్యుల బాధ్యతను నాకు అడ్డం పెట్టాడు. అర్థమైందా? ఎటు ప్రక్క నుంచి నేను కదిలి బయటపడటానికి వీలు లేకుండా ఆర్థిక బీదరికం, చాలా దీన స్థితిని వాడు నా లైఫ్లోకి తీసుకొచ్చాడు. ఎవరు ఆదరించే పరిస్థితి లేదు, ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. కష్టపడాలి, పైసలు సంపాదించాలి, ఫ్యామిలీ మొత్తం రొటేట్ కావాలి. అట్లా తెచ్చిపెట్టాడు. ఎందుకు? వీడిని ఫ్రీ వదిలాను అనుకో, వీడు ఖచ్చితంగా మనుషుల్ని ప్రభావితం చేస్తూ ఉంటాడు, వీడు మనుషులతో మాట్లాడుతుంటాడని. నేను దేవుని పని చేయకుండా నాకు ఎన్నో అవరోధాలు తీసుకొచ్చి పెట్టాడు. అక్కడ దేవుడు నాతో మాట్లాడాడు, ఈ పోరాటంలో నువ్వు జయించాలి. నా ఇరుకు మార్గంలోకి ఎలాగైతే బలాత్కారంగా ప్రవేశించావో, నా సేవలో కూడా అంతే సాహసంతో ప్రవేశించాలి. వెనకడుగు వేయవాకు నా కుమారుడా. భూమి మీద నువ్వు ఎదుర్కొనేటువంటి ఆ పరిస్థితులను తప్పించి నిన్ను పోషించి కాపాడలేనని నువ్వు అనుకున్నట్లయితే నిత్య జీవం ఇస్తానని నువ్వేమి నమ్ముతావు? కాబట్టి నేనున్నాను, నువ్వు వాటి వైపు చూడవాకు. ఏంటి ప్రభువా, చూడకపోతే ఎట్లా ప్రభువా? వడ్డీలు కట్టాలి, పైసలు, ఫైనాన్స్ వాళ్ళు, రకరకాల అక్కర్లు నాయన. అప్పట్లో స్పందన, షేరు మూలాన్ని సంస్థలు ఉండే. అవకాశం ఉన్న కడలా తీసుకొచ్చా. వారానికి ఇంతనే అమౌంట్లు కట్టాలా, ఏం చేయాలా, ఇవన్నీ ఎక్కడ కట్టాలి ప్రభువా? ఏమనుకోవా కేసయ్య, నా వల్ల కాదులే, నేను ఆ బిజినెస్ని దీవించని మళ్ళీ వర్క్ చేయించడానికి లైన్లోకి వెళ్ళిపోయాడు. వర్క్ మీద దృష్టి పెట్టి వెళ్తూ ఉంటే టీవీలో వచ్చే పాటలోంచి మాట్లాడుతున్నాడు నాతో. కరెక్ట్గా అదే చరణం. భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. ఓ పేతురు, ఓ యోహాను, నాడుగుల జాడబట్టి నడువగరారా. ఓ పేతురు, ఓ యోహాను, ఓ యాకోబులారా, నాడుగుల జాడబట్టి నడువగరారా. నవ్వు వచ్చింది, ఏడుపు వచ్చింది. కరెక్ట్గా ఆ చరణం వచ్చి నా చెవులో పడింది. నేను రోడ్డు మీద వెళ్తుంటే దేనికోసం వెళ్తున్నా? పైసల సంపాదన కోసం వెళ్తున్నా. నేను చేసే వర్క్ అండ్ వ్యాపారం రెండు కలిసి ఉంటుంది, అది దానికోసం వెళ్తున్నాను నేను. ఆయన మాటలు నాకు వినపడుతున్నాయి. భుక్తిని వేటాడే యుక్తి ఇక మానుకోరా. అందరిలాగా నువ్వు కూడా అలాగే భుక్తి వేటలో పడితే నా భక్తి కూడా చేస్తారు. నీ మీద నాకున్న ప్రణాళిక నెరవేర్చుకోవాలి. అనేక జీవితాలు వెలగాల్సి ఉంది నాయన. ఓ పేతురు, ఎవరు వాళ్ళు? శిష్యులు. తర్వాత
సేవకులు, ఓ యోహాను, ఓ యాకోబులారా, నా అడుగుల జాడబట్టి నడువగరారా. అది పిలుపు కాదా? రారా, నేను పోషిస్తానయ్యా, నువ్వు భూమి మీద అవసరతల గురించి ఆలోచించవాకు. అట్లా కాదు ప్రభా, బతకలేనుడల్లా ఇది ఒక వేషం మరిగారు, ప్రతి ఒక్కడు ఏదో బైబిల్ సంకక తగిలించుకొని అడుక్కోవటం మొదలుపెట్టి అంటారు ప్రభా. మనుషులు పెట్టే మాటలకి నిందలకు భయపడతానంటావేవిరా? 100 అనుకుంటే అనుకొని వాళ్ళ ముందు నేను నిన్ను ఆశీర్వదించి వాళ్ళే సిగ్గుపడేటట్టు చేస్తా కదా, అంతేనంటావా? ఏమో ప్రభా, ధైర్యం చాలట్లేదు ప్రభా. ఇంత పెద్ద సైన్యాన్ని ఎదుకు రావాలంటే కష్టం ప్రభా, కష్టపడితేనే సాధ్యం కావట్లేదు. అన్నీ వదిలేస్తే నాకు గతి ఏమగునో కదా. నీవు నమ్మిన ఎడల నా మహిమ చూస్తావు. ప్రియులారా, నేను దేవుని సేవలోకి కంప్లీట్గా రావడానికి ఎంత నలిగాను. దురాత్మలు ఎన్ని అడ్డుపడ్డాయి, ఎన్ని రకాలుగా వెనక్కి లాగినాయో. సేవలోకి వచ్చిన తర్వాత కూడా కఠినమైన పరీక్షలు చాలా ఎదురు. అయినా నువ్వు అన్నావుగా, నువ్వే మాటిచ్చావుగా, ఇక నా పరువు తీసినా నువ్వే, ఉంచినా నువ్వే, నీ చిత్తమే నాయనా అని అలాగ ఆయన వైపే చూస్తూ ముందుకు సాగాను. అలాగ చేయబట్టుకొని ఇప్పటిదాకా నడిపించుకుంటూ వచ్చాడు ఆయన. మొట్టమొదట నేను సేవలోకి సంపూర్ణంగా సమర్పించుకొని నేను చేసే ఉపాధి కూడా పక్కన పెట్టి 30 మంది బిడ్డలు గ్యాదర్ అవుతుంటే వాళ్ళ కోసం నేను సండే ఆరాధన స్టార్ట్ చేశాను. ప్రార్థన సండే ఆరాధన స్టార్ట్ చేస్తే వీడియో డైలీ సాయంత్రం పూట కూటం పెడుతుంటే 30 మంది వచ్చేవాళ్ళు. సండే ఆరాధన అనగానే 15 మంది వచ్చారు. 15 మంది సంఘం. వాళ్ళల్లో అందరూ మళ్ళీ అప్పులోళ్ళు, అందరూ ఇళ్లల్లో పనులు చేసుకునే వాళ్ళు. పాపం వాళ్ళకి నెలకి 1000 రూపాయలు వచ్చేదే కష్టం. వాళ్ళు ఇంకా పిన్న దశలో ఉన్నారు. ఒక దశమ భాగం తెచ్చి ఇవ్వటం వాళ్ళకి తెలియదు. దైవజనుడు తిన్నాడో లేదో తెలుసుకునే పరిస్థితి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే నేను వర్క్ చేసేటప్పుడు నా జేబులో డబ్బులు ఉంటే వాళ్ళ స్పందన షేర్ మూలకి నేను కట్టేవాడిని. ఇప్పుడు వాళ్ళు నాకు సపోర్ట్ అంటే, అది తిని నేను బతకాలంటే అదే పని కాదు. కానీ ఏం చేయాలి? ఆదివారం ఆరాధన జరిగింది, అంతా అయిపోయింది. కానుక బట్టల ఏందన్నా, చర్చిలో సహజంగా కానుక పడతాను, నువ్వు పట్టలేదు అని అడిగారు. డబ్బు కోసం కాదుగమ్మా, మీ ఆత్మల రక్షణ కోసంగా నేను సేవకు వచ్చింది అంటే, సరే నువ్వు పట్టకపోయినా మేము రెడీ చేస్తామని ఒక తమ్ముడు పోయి ఒక డబ్బా తెచ్చాడు. ఒక డబ్బా తెచ్చి ఆ పాకాన్ని నెట్టాడికి కట్టాడు. 2 తీగలు తెచ్చి దాన్ని కట్టాడు. ఏంటిదే ఏదన్నా? హుండి అన్నా, కానుకల బాక్స్ అన్నా అన్నాడు. ఓహో సరే. ఆ డబ్బాలో ఒక పక్క తల విందులు చేసి ఒక చిన్న రంధ్రం పెట్టి దానిలో మాకున్నది మేము వేస్తాం, ఇది దేవుని కొరకు నువ్వు వాడతావు, ఏం చేస్తావు నీ ఇష్టమని, ఇది నీవు బ్రతుకున్నట్లు పని జరుగున్నట్లు మేము వేయాల్సి ఉందని ఆ 15 మంది స్పందించారు. 15 మంది మరి అప్పులోళ్ళు కదా, వాళ్ళందరూ తీసుకొచ్చి అందులో వేసిన మొదటి అర్పణ ఎంతో తెలుసా? 60 రూపాయలు. ఏమండి, 60 రూపాయలు 6 రోజులు నేను గడవాలా? ఊహించి ఒక్కసారి. ఒక భార్య భర్త 2 పిల్లలు జీవించాలి అంటే సగటున ఒక నెలకి కనీసం 10,000. ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పట్లోనే కనీసం 8 నుంచి 10,000 అవుతుంది ఒక ఫ్యామిలీ. నాది పెద్ద ఫ్యామిలీ అయినా సరే నేను దేవుని కొరకు డిసైడ్ అయి ఉన్నాను. ఎవరిని నేను చేజాప అడగలేదు, వాళ్ళే స్పందించి వేశారు. అది చూస్తే 60 రూపాయలు. ఈ 60తో 6 రోజులు దొల్లించాలా సేవ? కానీ ఏమండి, మీకు చోద్యంగా అనిపించట్లేదా? ఎలా సాధ్యం? ఒక్కరోజు ఫుడ్కి వచ్చింది అది. కానీ మీరు నమ్మండి, 60 అలానే ఉంది. 6 రోజులు దొల్లిచ్చాడు దేవుడు. 6 రోజులు ఎవరో ఒకరు రావటం, ఏదో ఒకటి హెల్ప్ చేయటం, ఆ టైంకి ఆ పూటకి అలా గడిచిపోవటం. కఠిన పరిస్థితులను తీసుకొచ్చి నా ముందు ఉంచాడు. శత్రువు తీసుకొచ్చి శోధించాడు, వెనక్కి లాగటాన్ని చూశాడు. ఈ బాధలు తట్టుకోలేవరా బాబు, మనం మళ్ళీ ఏదో ఒక మార్గంలోకి వెళ్ళిపోదాం, మన వల్ల కాదు అనేటట్టుగా నాకు విరక్తి పుట్టిటని ట్రై చేశాడు. అయితే ప్రతి ఘట్టంలో దేవుడు చేయబట్టుకున్నాడు. ఏమండి,
మరి ఒకసారి అయితే ఒక ఆఫర్ వచ్చింది. ఒక మహాతల్లి గారు మరి పరిచర్య చేసేటువంటి సేవకులకి 1200 రూపాయలు ఇస్తున్నారు. వారి మిషన్లో సేవ చేసినటువంటి సేవకులకి మనం కూడా పోయి ఆ మిషన్లో చేరితే మనకు కూడా ఒక 1200 రూపాయలు వస్తాయి, ఏదో ఇల్లు గడిచే దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని ఒక దైవజనుడు పాపం నాకు చెప్పాడు. ఆయన ఈ ఆర్థిక బాధలు తట్టుకోలేక ఆ మిషన్లో చేరిన వ్యక్తి. అప్పుడు నేను తర్జన పడ్డా, ఏం చేయాలి, ఆ మిషన్ కిందకి వెళ్ళిపోవాలి, ఆ బోర్డు పెట్టేసేయాలి, వాళ్ళ సిద్ధాంతాలు ప్రకటించాలి, ఏం చేయాలి? ఇంట్లో పరిస్థితే ఎప్పటికప్పుడు, ఏ రోజుకి ఆ రోజు, ఏ పూటకు ఆ పూట. అయితే ఎవరిని అడగనియట్లా, ఎవరిని చేజాపనియట్లా, అలాగని ఇంట్లో లేమి ఉండనియట్లా, అన్నీ నడిపిస్తాను అన్నాడు. కాకపోతే చేతుల్లో అయితే ఏం చేయాలి? అప్పుడు నడుములు నొప్పులు పడుతున్నాయా, కొంచెం ఇబ్బందిగా ఉందా, సరే ఒక్కసారి అట్లా లేచి నిలబడి కూర్చుంటారా మళ్ళీ? సరే ఎందుకులే, నేను వదిలేస్తాలే, ఈసారి ఎప్పుడైనా చెప్తా, సరేనా? ట్రై చేయండి ఊరక, మరి అట్లా లేచి కూర్చుంటే దానికి ఏం లేదా? సరే ఎవరికైనా నడువు నొప్పి ఉంటే అట్లా లేచి కూర్చుండి, ఏమనుకోను. నేను మాత్రం ఆపను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పేదా నా పర్సనల్ ఇది. మరి ముందుకు పోయేవాడిని వెనక్కి దాటానికి దయ్యాలే మామూలు పోరాడతాయా? విరక్తి పుట్టిటానికి, సేవ చేయకుండా చెడగొట్టడానికి. ఇక ఆ రోజు ఫైనల్ చేసి చెప్పాలా. ఆ రోజు నేను వస్తాను బ్రదర్, మీరు చెప్పాలి, నాకు సాయంత్రం వస్తాను, నేను చెప్తే నేను సోదరి పరిచయం చేస్తాను అన్నాడు. ఇంకా నేను ఫిక్స్ అయ్యా, ఏమన్నా కానీ ఏసయ్యా నా వల్ల కాదు, నేను జాయిన్ అవుతా దానిలో. కానీ అనుకున్న మనసులో ఒక బుక్ చదువుతున్న, దేవుని వాక్యం. ఆ బుక్లో చదువుతూ ఉంటే 4 మాటలు నాతో స్ట్రైట్గా మాట్లాడాడు దేవుడు. ఏమన్నా తెలుసా? ఈ రోజుల్లో కొంతమంది సేవకుని బయలుదేరి కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులకు తట్టుకోలేక, దేవుడు పెట్టిన పరీక్షకు నిలవలేక అహబు రాజు కింద జీతగాళ్ళైన ప్రవక్తలాగా మారిపోతున్నారు. అహబు రాజు కింద జీతగాళ్ళైన ప్రవక్తలు ఉన్నారు, డబ్బులకు ప్రవచించే ప్రవక్తలు, అట్లాగా మారిపోతున్నారు. దేవునికి కావాల్సింది అహాబు రాజు మోచేతి నీళ్లు తాగేటువంటి జీతగాళ్ళైన ప్రవక్తలు కాదు. అహాబు రాజుని, వాని భార్య అయిన యెజబేలు ఆగడాలను ఎండగట్టే ఏలియాలు కావాలి. కెరీతు వాగు దగ్గర దేవుడు పంపించే కాకి కొరకు మోకాళ్ళేసి ఎదురు చూసేటువంటి ఏలియాలు కావాలి. అలాంటి వాళ్లతో దేవుని పని బలంగా జరుగుతుంది, కానీ జీతగాళ్ల వల్ల పని జరగదు అని మాట్లాడాడు. పెళ్ళుమని కొట్టినట్టుంది ముఖానికి. ఇంట్లోనా కష్టంగా ఉంది. ఇక ఏదన్నా స్టెప్ తీసుకుందామంటే ఇంత మాట వచ్చేసింది. ఇక అప్పుడే డిసైడ్ అయిపోయా, ఏమి లేకపోతే పస్తులైనా ఉందాం, కానీ దేవునికి నచ్చని పని నేను చేయకూడదు. మిషన్ లేదు, గీషన్ లేదు, ఎందులో నేను జాయిన్ అవను, ఎందులో నేను చేరను, నాకేది వద్దు, ఆయనే చూసుకుంటాడు. వెళ్ళి మోకాళ్ళేసి కన్నీరు విడిచి ప్రార్థన చేసినందుకు క్షమించయ్యా, ఇంకెప్పుడు అలా ఆలోచించను, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్, ఎప్పుడు ఆలోచించను, నన్ను మన్నించు, నువ్వు పెడితే తింటాను, లేకపోతే ఉంటాను, ఫస్ట్ నేను పరిచర్య వదిలేనయ్యా. స్టార్టింగ్లో డౌట్లు తమ్ముడు, తట్టెడు డౌట్లు. నాకు సేవకు రమ్మంటావు, నాకేం తెలుసాయా? అరే నాకు బలిపీఠం దగ్గర నిలబడాలంటేనే ధైర్యం చాలదు. ఆడాళ్ళకి ఎంత తెగువో, సాక్ష్యాలు చెబుతారు మైకులు తీసుకొని, డింగ్ డింగ్ మని పోయి కానుకలు వేస్తుంటారు, అంత భయంకరంగా ఉంటుంది లేడీసు. అసలు వాళ్ళకున్న ధైర్యం కూడా నాకు లేదు. నేను అసలు నిలబడాలంటేనే మహాసిగ్గు. నాకు నిజమండి, చర్చిలో కానుకేయటానికి పోతే అందరిని చార్జ్ చేసుకొని పోయి వస్తాను. ఇప్పుడు కూడా స్ట్రైట్గా ముఖాల్లో చూడబుద్ధి కాదు, కొన్నిసార్లు సిగ్గేస్తుంది, ఎందుకో పక్కది అంత సిగ్గు కలిగినోడు అసలు సిగ్గు లేనివాడు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవా నాకు సిగ్గు ఎక్కువ, నిలబడలేను, మాట్లాడలేను, ఆర్థిక ఇబ్బందులు అయ్యా, నాకేం తెలుసు అయ్యా వాళ్ళకు బోధ చేయటానికి.
అప్పుడు మాట్లాడాడు, నా కుమారుడా, నా బిడ్డల్ని చూడు, నశించిపోతున్న ఆత్మల్ని చూడు. ఒక బిడ్డని తల్లి కోల్పోతే ఎంత బాధపడిద్దిరా. నా చేతులతో నిర్మించుకున్న నా పిల్లలు అమాయకంగా అగ్నిగుండానికి వెళ్తుంటే నేను ఎంత బాధపడుతున్నానో చూడయ్యా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్నావే, నా సంతోషాన్ని వెతుకుతున్నానన్నావే. నేను దేన్ని బట్టి సంతోషిస్తానో తెలుసా? ఒట్టిగా మోకాళ్ళు నిన్ను నాకు మోకాళ్ళుని ఒట్టిగా స్తోత్రం స్తోత్రం అంటే కాదురా. నన్ను గూర్చిన సాక్ష్యం ప్రకటించి మారు మనసు లేని ఒక వ్యక్తిని మారు మనసులోకి నడిపించి ఒక ఆత్మను రక్షిస్తే నేను సంతోషపడతానయ్యా. నన్ను ఎరగని నా బిడ్డలు ఎంతోమంది నశించిపోతున్నారు. నీలాగే కొంతమంది రక్షణలోకి వచ్చారా. వాళ్ళు నా కొరకు వాడబడతారు, ఆత్మల్ని కాపాడతారని ఆశపడ్డానయ్యా. కానీ నన్ను మోసం చేశారా. నేను ఇచ్చే ఆశీర్వాదాల కోసమే వాళ్ళు నన్ను విశ్వసించారు, అవి మాత్రం పొందుకొని పక్కన పెట్టారు. కానీ వాళ్ళ నుండి జరిగిద్ది అనుకున్న పరిచర్య జరగలేదు. నువ్వు కూడా నన్ను అంతే చేస్తావా? ఆయన మాటల, నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. మీరైనా మీలో ఒకరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా, ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. ఆ పిలుపు అందుకునే గ్రాహం స్టెయిన్స్ ఆస్ట్రేలియా నుండి ఇండియాకు వచ్చాడు. ఆ పిలుపు అందుకునే ఆయనను సంతోషపెట్టడం కోసమే విలియం కెరీ ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చాడు. ఆయన పిలుపు అందుకునే డేవిడ్ లివింగ్స్టన్ చైనా మరియు దక్షిణాఫ్రికా దేశాలకు వెళ్ళారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పిలుపు అందుకునే ఆయన్ని సంతోషపెట్టడానికి, ఆత్మలను రక్షించాలి, నా బాధ్యత నెరవేర్చాలన్న లక్ష్యంతోనే రెడ్ ఇండియన్లకు మధ్యలోకి డేవిడ్ బ్రైనార్డ్ వెళ్ళాడు. ఆ పిలుపు అందుకునే ఈక్వెడార్ అరణ్యంలో ఉన్న ఔకా జాతి మనుషుల దగ్గరికి జిమ్ ఎలియాట్ బృందం వెళ్ళారు. ప్రాణం పెట్టారు హతసాక్షులై. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యేసయ్య నాతో మాట్లాడాడు. నువ్వు నాకు లోబడినానా, నీతో చాలా పని ఉందిరా. నాకు నువ్వు పరిస్థితులకు పరీక్షలకు భయపడకు, వెనకడుగు వెయ్యకు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న లేముందే, నీకు ఆట్యకాలం ఉండదురా. అనేకులకు నువ్వు ఇచ్చేటట్టు నిన్ను దీవిస్తా. ఆ తలంపుల్లోంచి వచ్చినదే కదా అది. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే, అక్కరలోన ఉన్నవారికి నీవే మేలు చేసేవులే. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే, అక్కరలోన ఉన్నవారికి నీవే చేసేవులే.
తుదకు వృద్ధిని పొందునులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. విడుదల సమీపించెను, మీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, మీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, మీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, మీకు వెలుగు ఉదయించును. దేవునికి స్తోత్రం. మాట్లాడాడు, ఓదార్చాడు. కొన్నిసార్లు కూర్చొని ఏడ్చుకుని ఎన్నో పరిస్థితుల్లో. ఒకసారి నా భార్యతో అన్నాను, ఇస్తే ఎందుకు మాట్లాడితే ఏమనుకోవా, సేవలోకి వచ్చి నాకే ఏమనుకోను చెప్పాను. మనకిద్దరు దేవుడు ఇద్దరిని మగపిల్లల్ని ఇచ్చాడు కదా, నువ్వు అంటే చెరొకళ్ళని దత్తత ఇచ్చేద్దామన్నా. ఎందుకంటే మనం వాళ్ళకి తృప్తికరంగా ఆహారం పెట్టలేము, ఒంటి నిండా వస్త్రం ఇవ్వలేము, చక్కని చదువు చెప్పించలేము. ఆడపిల్లలన్నా అయితే ఎవరన్నా సందేహిస్తారే కానీ మగపిల్లలు అయితే గంతేసి తీసుకుంటారు. పిల్లల్ని దత్తత ఇచ్చేద్దామా? పాపం ఏడ్చి మౌనంగా ఉంది. నేను ఏడ్చాను. ఎందుకు అంటే నువ్వు వేరే రకంగా అనుకోవద్దు, దేవుని పనిలో ఉన్నాం కదా. మన బిడ్డలు లేని వాళ్ళు పెంచుకుంటారు. అట్లా త్యాగం చేసినట్టయితే, దేవుని కొరకు బిడ్డల్ని రక్షించినట్టయితే, మరి మనం ఆత్మీయ బిడ్డల్ని సంపాదించాలి కదా. కాబట్టి మరి ఈ వేదన మనం వాళ్ళ విషయంలో బాధ్యత నెరవేర్చలేమేమో నాకు ఈ ఆలోచన వచ్చింది. మౌనంగా కాసేపు ఆలోచించి నీ మనసుకి ఎలా ఉంటే అలా చేయాలి. చాలా యేసయ్య ముందు కూర్చొని ఆశ్చర్యం. ఆ పరిస్థితి వచ్చిద్దేమో అనుకున్నా కానీ రానిలేదు. నా పిల్లల్ని నా దగ్గరే స్థిరపరిచి నా కళ్ళ ముందు వాళ్ళు ఎదిగేటట్టు చేశాడు ఆయన. వస్త్రహీనత తొలగించి వస్త్రం ఇచ్చాడు. ఆకలి బాధ తొలగించి, ఏ పదార్థం అనుకున్నా దాన్ని విరక్తి పుట్టేంతగా నాకు తిననిచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం అడుగులు ముందుకేస్తే, దేవుని చిత్తం చేస్తే, దేవుని కొరకు మనం ప్రయాసపడితే నిష్ఫలమని ఎప్పుడు అనుకోకండి. లెక్క రాసి సమాధానం ఇస్తాడు నీకు. 1000 దీవెన. కొంతమంది ముఖం మీదే దూషించారు. చాకిరి చేసుకోవటానికి సోమరులై, కష్టపడి బతకటానికి సోమరులై, పనికి మాలినోళ్ళై, చేతగాని దద్దమ్మలై సంచి తగిలించుకుని అడుక్కోటానికి బయలుదేరారు అని ముఖం మీద. అక్కడ మౌనంగా చిరునవ్వు నవ్వి పక్కకు రావటం, దేవుని ముందు మోకాళ్ళు నేంది ప్రభు అన్నాడు. దేవుడు ఓదారు. నీవు మూసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడి దినమొచ్చేనులే. ఈరోజు అలా అన్నోళ్ళు అన్నీ మూతపడిపోయి ఆశ్చర్యకరమైన సాక్ష్యాన్ని వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. నీవు మోసిన నిందకు ప్రతిగా ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూచి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ
స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడి దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. దేవునికి మహిమ. ఈరోజు దేవుని మార్గంలో, దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని సేవలో ఉన్నందున ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నావేమో, అవమానం పొందుతున్నావేమో, వాళ్ళ చేత వీళ్ళ చేత ఎగతాళి చేయబడుతున్నావేమో, తృణీకరించబడుతున్నావేమో, అపహాస్యం అవుతున్నావేమో. నవ్వనే, ఎగతాళి చేయనే. బతుకుదెరువు మార్గం ఎంచుకున్నారు, ఇలా బతుకుతున్నారు, అడుక్కుంటున్నారు, ఇలా అలా అని అంటున్నారేమో. దేవుని పని చేస్తుంటేనో అననే అననే. ఆ మాటలన్నీ, ఆ నిందలు, ఆ అవమానాలు, ఆ తిరస్కారాలన్నీ నీకు పురస్కారాలు అవుతాయి, పూదండలు అవుతాయి. చేస్తాడేసయ్యా. నా ప్రజలు సిగ్గుపడరన్నాడు ఆయన. స్టార్టింగ్ పరీక్ష, ఆ పరీక్ష తట్టుకొని నిలబడితే వాటిని మొత్తాన్ని పూదండలు చేస్తాడు. ఈరోజు దేవుడిని నమ్ముకొని దేవుని మార్గంలో సాగుతూ దేవుని భక్తి చేస్తూ దేవుడే ప్రపంచంగా బ్రతుకుతుంటే రకరకాలుగా నిందించే వాళ్ళు ఉండొచ్చు, నిన్ను అవమానంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉండొచ్చు. ఏం పట్టించుకోవద్దు. పోరాటంని గుర్తుపెట్టుకో. నిన్ను శోధిస్తున్న ఈ చీకటి శక్తులు గుర్తుపెట్టుకో. వెనకడుగు వేయొద్దు, ధైర్యంగా ముందుకు సాగో. దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు. అన్నా నాకు టాలెంట్ లేదన్నా, నేను అదే అడిగాను దేవునితో. హృదయంలో భారం ఉంటే తల అంతా అదే వచ్చిదిరా. ఎలా చెబితే కూర్చున్నవాడికి, వినేవాడికి అర్థమైతో, నేను ఎట్లనన్నా కానీ నాది యేసయ్య మాటలు వాళ్ళకి చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు క్లారిటీగా వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఈ చెప్పే మాటలు వాళ్ళ హృదయాల్లోకి వెళ్తే వాళ్ళ జీవితం మార్పు చెందితే వాళ్ళు నరకాన్ని తప్పించుకుంటారు. వాళ్ళు రక్షించబడాలి అనే ఆరాటం నీ గుండెల్లో ఉంటే ఎలా మాట్లాడాలో ఆ బ్యాలెన్స్ నీకు నేను ఇస్తా. ఆటోమేటిక్గా వచ్చిద్దండి. భారమే. కడుపు పనితనాన్ని నేర్పినట్టు కొంతమంది అంటారు కదా పనోళ్ళు, అబ్బా ఇంత పనితనం ఎలా నేర్చుకున్నావండి అంటే పొట్ట నేర్పిందయ్యా అంటారు. అవునా కదా? ఏం నేర్పింది? పొట్ట నేర్పిందయ్యా, ఆకలి నేర్పింది అంటారు. చూడు ఇంత అద్భుతంగా ఎలా నువ్వు మాట్లాడుతున్నావు, ఎలా ఇంతమందిని ప్రభావితం చేసావు అంటే ఆత్మల కొరకైన ఆకలి నేర్పింది. బైబిల్ కాలేజీలకు వెళ్ళలేదు, ఏమండి బీటెక్లు, ఆటెక్లు, ఈటెక్లు, హైటెక్లు పట్టాలు తెచ్చుకోలేదు. ఏ సర్టిఫికేట్, ఏదో కాస్త కూస్త ఉన్న అవగాహనను బట్టి కొంతమంది గుర్తించి వాళ్ళు కొన్ని సంస్థల వాళ్ళు స్పందించి వాళ్ళు ఇచ్చారు కొన్ని గుర్తింపులు. అది కూడా ఒకళ్ళరా. నేనుగా వెళ్ళి, నేను వెతికి, నేను చేసి, నేను తిప్పలబడింది లేదు. దేవునికి మహిమ. ఆకలి, ఆత్మల కొరకైన ఆకలి, నశించిపోతున్న జీవితాలను వెలిగించాలి. అందుకోసమే నన్ను దేవుడు పిలిచాడు. దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుణ్ణి సంతోషపెట్టాలంటే రెండు చేయాలి. మొదట నేను ఆయనతో గడపాలి. రెండవది నశించిపోతున్న ఆయన పిల్లల్ని రక్షించి ఆయనకు అప్పచెప్పాలి. ఈ రెండు చేస్తే నా యేసయ్యకి సంతోషం. నాకు అంతకంటే నా జన్మ సార్థకత ఏముంది? నన్ను సృష్టించిన సృష్టికర్తను సంతోషపెట్టడం కంటే, మనం అనుకుంటామే కన్న తల్లిదండ్రుల్ని సంతోషపెట్టడం కంటే నాకు గొప్ప సేవ ఏముందని. తల్లిదండ్రి గురించి ఎంత సీరియస్గా ఆలోచించే మనం పరలోక తండ్రి గురించి ఇంకెంత సీరియస్గా ఆలోచించాలి. కాబట్టి ఆత్మల రక్షణ కొరకు సువార్త ప్రకటించే పోరాటంలో ఎన్నో ఎదురైనాయి, ఈ రోజుకి ఎదురవుతానే ఉన్నాయి. వెనకడుగు వేయకుండా అడ్డగించే వాళ్ళని ఎదిరించైనా సరే ముందుకు దూసుకెళ్ళి, ప్రతికూల పరిస్థితులను ఎదిరించైనా సరే, ఆకలి బాధలు, వస్త్రహీనతలు, లేములు, ఒకే ఒక జత బట్టలు ఉన్నాయి, వైట్ అండ్ వైట్. వేరే బట్టలు ఉన్నాయి, కలర్ బట్టలు. బలిపేట మీద కూర్చున్నప్పుడు వైట్ అండ్ వైట్ నేను వేసుకోవాలి. నాకు వైట్ అండ్ వైట్ అంటే నేను ఇష్టం, ఎప్పుడు అందులో ఉండాలని కోరుకుంటాను. కానీ లేదు కొనుక్కోవడానికి. కలర్ బట్టలు వేసుకుని ఒక చర్చికి వెళ్తే ఒక చిన్నపాటి దైవజనుడు పిలిచి అడుగుతున్నాడు, ఏ ఊరు మీది, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని. ఆయన అడుగుతున్నాడు, నువ్వు సేవకుడు? అవునయ్యా, నేను దేవుని సేవ చేస్తున్నా. మరి ఈ వస్త్రాలు ఏంది, ఈ అవతారం ఏంది,
ఎవడన్నా చూస్తే నిన్ను రౌడీ వాడు అనుకుంటాడు, బీడీలు అడుగుతారు నిన్ను. అంటే నువ్వు బీడీలు తాగేవాడిలాగా ఉన్నావు, నువ్వు రౌడీ వాడిలాగా ఉన్నావు అని అట్లా మాట్లాడు. నా పరిస్థితి అతనికి తెలియదు. ఆయన దాచుకుండా చెప్పా, బ్రదర్ నాకు కొంచెం ఆర్థిక ఇబ్బంది వల్ల నేను తెల్ల కొనుక్కోలేకపోయాను. ప్రార్థన చేయాలి లేకపోతే ఏంది అవతారం ఉండొచ్చా? అర్థం చేసుకోవాలా? అయ్యో సారీ బ్రదర్, లేదా అట్లయితే ప్రార్థన చేద్దాంలే బ్రదర్ అంటాడేమో అని ఈ మాట చెబితే ఇంకో 2 మాట్లాడినాడు. మౌనంగా లేచి పక్కకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని వచ్చా. పర్లేదు, అది ఎవరికో చెప్పి ఏడవలేదు, మీకు కూడా చెప్పి నేను ఏడవట్లేదు. నవ్వుకున్నా, అప్పుడు నవ్వుకున్నా, పక్కకు వచ్చి మౌనంగా సింగిల్గా నేను దుఃఖపడ్డా. దేవునికి చూసి యేసయ్య అన్నాడు, డోంట్ క్రై, ఏడవకురా, నేనున్నాగా. ఓ మందిరంలోకి ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళా. ప్రేయర్ చేసుకుని కొంచెం అట్లా తల వాలుస్తా, పండుకుని ఏదన్నా దేవుడు దర్శనం ఇస్తాడేమో, మాట్లాడతాడేమో అని. కొంతమంది వచ్చి లేపారు, నీ ఇంటికి పోయి పండుకో, ఇది మందిరం లే అని నిలబడి నన్ను బయటికి పంపించారు. అట్లనే ఏమనుకోవద్దన్నా, నేను ఏముండదులే అనుకున్నాను. ప్రార్థన చేసుకుని ఇప్పటిదాకా అట్లా అన్నాడు, తల వాల్చానన్నా ఏదన్నా దేవుడు దర్శనం ఇస్తాడేమో అన్నట్టు. లే పండుకునే స్థలం కాదు పో అంటే, నాకు మందిరం లేదు అప్పుడు. పరిచర్య ఉంది కానీ, సేవ చేస్తున్నా కానీ మందిరం పాక అది సరిగ్గా లేదు. అంతా నేను తినే సామాను అన్నీ కూడా అందులోనే ఒక మూలకు పెట్టుకున్నాను. ఒక మందిరం బాగుందని వెళితే అట్లాగే పంపించారు. వాళ్ళని అవమానపరచాలని నేను చెప్పట్లా, మంచోళ్ళేలే, సంథింగ్ ఏమనుకున్నారో అట్లా అవన్నీ నా మేలుకే. అప్పుడు కూడా చిరునవ్వే, వాళ్ళేమనలా. బయటకు వచ్చాను, దుఃఖం వచ్చింది, కన్నీళ్ళు పెట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నా. మళ్ళా దేవుడు మాట్లాడుతున్నాడు, ఏడవద్దురా నా కుమారుడా, దుఃఖపడకమ్మా, నేనున్నా. అదే మందిరంరా, నువ్వు తిరిగి అలిసిపోయేంత మందిరం నేను ఇస్తాను నీకు. అంత పరిచర్య నువ్వు చేస్తావు, అంత నేను చేపిస్తాను నీకు. ఈ అవమానాలన్నీ నీకు పూదండలు అవుతాయి, లెక్క చేయొద్దు, సాగిపో. ఇప్పుడు ఇదంతా ఒక రౌండ్ తిరగాలంటే కాసేపు సరిపోయింది, మార్నింగ్ వాక్ సరిపోయింది, ఇది మొత్తం తిరగాలంటే. ఎక్కడ వదిలిపెట్టాడు? ఎన్నో పోరాటాలు, ఎన్నో పరీక్షలు, ప్రతికూలతలు, బలహీనతలు, ఎన్నన్నారా అని అన్నిటిని అధిగమింపజేసి ఈరోజు నన్ను ముందుకు నడిపించిన ఆ దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఎదురవుతున్న పోరాటాలు, అది భౌతికమైనవైనా ఆత్మీయమైనవైనా వెనకడుగు వేయద్దు. మూడు చెప్పాను. మొట్టమొదటిది, అసలు ఆయన రక్షణ మార్గంలోకి పోరాడాలి. రెండవది, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయమని ప్రేరేపించే శరీరంతో పోరాడి దాన్ని అణిచిపెట్టాలి. అర్థం కాలేదా? దేన్ని తొక్కేయాలి? బాడీని. మూడవది, దేవుని పనికి నువ్వు పూనుకొని దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించడానికి నడుం కట్టాలి. ఆ దిశగా నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు నిన్ను అడ్డగించేటువంటి పరిస్థితులు, పరీక్షల్ని ఎదిరించి ముందుకు సాగాలి. సువార్త పక్షంగా దుష్టశక్తులతోనూ, అలాగే కొంతమంది వాటి ప్రేరేపితులైన మానవులతోనూ కూడా పోరాడి ఎదిరించి దేవుని పని జరిగించి ఆత్మలను గెలిచి యేసయ్య చేతికి అప్పజెప్పాలి. హల్లెలూయా. ఈ 3 మనం పోరాడి సాధించాల్సిన విషయాలు. ఇవన్నీ జరగాలంటే ప్రతిరోజు యేసయ్య పాదాల దగ్గర ప్రార్థనలో పోరాడాలి. ప్రార్థనలో ఏ పరిస్థితి ఎదురైనా నేను నేర్చుకున్న విద్య ఒక్కటే, ఏకాంతంగా వెళ్ళటం, మోకాళ్ళేయటం. ఈ పరిస్థితి నన్ను చాలా బాధ పెడుతుంది యేసయ్య, ఈ పరిస్థితి నన్ను చాలా బాధ పెడుతుంది, దీని సంగతి కొంచెం చూడవా. ఆయన దాన్ని దృష్టించి కార్యం జరిగించిన దాకా పెనుగులాడి ఎన్నో కార్యాలు పొందుకున్నా, ప్రార్థనలో పోరాడుకొని. మీకు కూడా ఈ రాత్రి అదే చెప్తున్నా, ముగిస్తున్నాను. నేను చాలాసేపు మాట్లాడినట్టున్నాను. చాలాసేపు ఏందిరా మా ప్రాణం తీసావంటారా?
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో మెసేజ్ టర్నింగ్ తిరిగింది నా లైఫ్లోకి. పర్వాలేదు, ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. నా అనుభవాలే కదా మీకు ఉపయోగపడతాయి. పర్వాలేదు. ఎవరిని ఎద్దేవా చేయడానికి, ఎవరిని అవమానపరచడానికి ఇతరుల మీద నేను చెప్పలేదు. వాళ్ళందరూ మంచోళ్ళే. ఏదో వాళ్ళ అవగాహన కొద్దీ అలాగ తొందరపడ్డారు. అప్పుడు నేను అనుకున్నాను అవన్నీ కూడా దేవుని అనుమతి. నాకు ఎగ్జామ్స్ పర్వాలేదు, ఎన్ని ఎదురైనా వాటన్నిటిని దాటుకొని వస్తేనేగా ఈరోజు ఆనందకరమైన సాక్ష్యం. ఇక్కడే ఇంత ఆనందాన్ని దేవుని కృపను బట్టి ఈ సాక్ష్యాన్ని ఇవ్వగలిగితే అక్కడ ఇంకెంత ఆనందకరమైన అనుభవం ఇస్తాడో. కాబట్టి మీరందరూ కూడా చివరిగా చెప్తున్నాను, ముందు చెప్పిన 3 పోరాటాల్లో నీవు విజయం సాధించాలంటే ఫస్ట్ ఇరుకు మార్గంలోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయ్యి అది కూడా చెప్తున్నానండి, రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నా, నువ్వు ఇంకా బాప్తిస్మ అనుభవంలోకి రాలేదు, మారు మనసులోకి రాలేదు, ఇంకా నీకు బలహీనతల మీద జయం రాలేదు, అయితే నువ్వు ప్రార్థనలో పోరాడు. ఏమన్నా తెలుసా? యేసయ్యా నీ రక్షణ పొందాలి, నీ మార్గంలోకి రావాలి, నన్ను రక్షించు, ఆ పాప బంధకాల్లోంచి నన్ను విడిపించాను. అదే నువ్వు పోరాడు. తప్పకుండా దేవుడు దృష్టి ఇస్తాడు, నీకు ఆ బంధకాల్లోంచి విడుదలిస్తాడు, నిన్ను రక్షించుకుంటాడు. రక్షణలోకి వచ్చావా? యేసయ్యా శరీరం నన్ను గెలవకుండా నన్ను కాపాడు, దాన్ని అణచిపెట్టి దాన్ని నలగగొట్టే శక్తి నాకు ఇవ్వయ్యా అని ప్రార్థనలో పోరాడు. తప్పకుండా నీకు బలం ఇస్తాడు. దాటావా? తర్వాత ఒక పక్క శరీరాన్ని నలగొడుతూ మరో పక్క దేవుని కొరకు ఆత్మలను గెలుచున్నట్లుగా ప్రార్థనలో పెనుగులాడు. ఒక్కటే మాట అడుగు, ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు. నువ్వు అడగాల్సింది, ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు, కానీ ఉన్నన్ని రోజుల్లో ఒక్కటి కూడా వేస్ట్ కాకుండా చెయ్యయ్యా. ఒక్కరోజు కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టబడకూడదు. నా లైఫ్ నీ చిత్తం నెరవేర్చడం కోసం, నీ ఇష్టాన్ని నెరవేర్చడం కోసం, నీ సంతోషాన్ని నెరవేర్చడం కోసం నా బ్రతుకులో ప్రతి దినము ఖర్చు అయ్యేటట్టు నన్ను అనుగ్రహించు, నన్ను దీవించయ్యా అని అడుగు. ప్రార్థన చేసే వాళ్ళకి ఒక మాట, ఏదైనా ఒక విషయాన్ని గురించి ప్రార్థన చేసేటప్పుడు గురి చూసి కొట్టినట్టు స్పష్టంగా ఎత్తి ప్రార్థన చేయాలి. అన్నీ కలిపి ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తాం, ఓకే, అలవాటుగా చేసే ప్రార్థన అది. అట్లా కాకుండా కొన్ని సమస్యల కోసం పర్టికులర్గా ఎత్తి ప్రార్థన చేయాల్సి ఉంటుంది. అదే అంశం కోసం, దాని నెరవేర్పు కోసం డైలీ పెనుగులాడాల్సి ఉంటుంది. అది గురి చూసి కొట్టినట్టు. ఒక వ్యక్తి మార్పు చెందాలి, వరుసలో అందరితో పాటు ఆ వ్యక్తిని ఎత్తటం కాదు. పని కట్టుకొని మిగిలిన ప్రార్థనలను అయిపోయిన తర్వాత ఆ ఒక్క వ్యక్తినే టార్గెట్ చేసి ప్రార్థన చేయాలి. తదేకంగా ఆ వ్యక్తి విషయంలో ఒక స్పష్టమైన జవాబు మనకు దొరికిందాక ఆ పర్సనే టార్గెట్ చేసి మనం ప్రార్థన చేయాలి. ఇట్లా 2 విధాలా మనం ప్రార్థన చేయొచ్చు. అన్ని అంశాలు కలిపి ప్రార్థన చేయటం ఒకటి, నిర్ణీత అంశాన్ని కట్టుబడి అదే విషయం నెరవేర్పు కోసం ప్రార్థన చేయటం ఒకటి. ఇప్పుడు నువ్వు ఏది పొందాలన్నా, ఏ విషయంలో నీకు ఆన్సర్ రావాలన్నా అదే విషయం ఎత్తి నువ్వు దేవుని దగ్గర కూర్చో. నీకు ఆన్సర్ వచ్చిందాక నేను వదిలిపెట్టను ప్రభువా అని పట్టుబట్టు, చూసుకో జవాబు. దానియేలు దర్శనం నెరవేర్పు కోసం, ఆ నెరవేర్పుగా దాని భావం కోసం జవాబు కోరి మోకాళ్ళు వేశాడు. ఇంకా వేరేది ఏం చేయలే. దూతను పంపు లేదా నువ్వురా నాకు జవాబు చెప్పు, అదే పాయింట్. ఇంక 2వ పాయింట్ ఎత్తలా. హన్నా దేవుని సన్నిధిలో పడి ప్రార్థన చేసింది, వేరే వేటిని ఎత్తలా. మా ఆయన్ని దీవించు, ఆయనకి ఉన్న ఇంకొక ఆమెను దీవించు, ఆమె సంతానం, ఇవన్నీ ఏమి ఎత్తలా. నా సంతానం సంగతి ఏందని పట్టుబట్టింది. ఒక్కటే పాయింట్. అన్ని సార్వత్రికంగా కలిపి చేస్తే ఏదన్నా ఇంకో టైంలో చేసిద్దేమో, కానీ దేవుని సన్నిధిలో మనకు రాయబడింది మాత్రం ఒకే టాపిక్ మీద ప్రార్థన చేసింది. ఇదొక సూత్రం. చాలామంది ప్రార్థన అనగానే అన్నింటిలో కలిపి కొట్టేస్తారు. మసాలా కలిపి కొట్టే ప్రార్థన ఒకటి ఉంటుంది. అది కాకుండా సపరేట్గా ఒక్కొక్క దాన్ని ఎత్తిపట్టి పర్టికులర్గా దాన్ని టార్గెట్ చేసి చేసే ప్రార్థన ఉంటుంది. ఈ 2 విధాల ప్రార్థన మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరు అలాగా ప్రార్థనలో పోరాడండి. ముందు చెప్పిన 3 పోరాటాల్లో జయం సాధిస్తారు, దేవుని కొరకు బ్రతుకుతారు, దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతారు, దేవుని సంతోష పెట్టగలుగుతారు. దేవుడు మనకు తోడై ఉండి సహాయం చేయును గాక.